Educated people are getting scammed. Who are at a very high level in a company as well. Who are at a VP level in a company as well are getting scammed. ఇప్పుడు మన సీఈఓనే మనకి వీడియో కాల్ చేసినట్టు డీప్ ఫేక్ వచ్చిందంటే we will believe it. What's the future gonna look like? విత్ హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చేసి టర్మినేటర్ మూవీ లాగా ఇస్ దట్ నియర్? ఇప్పుడు ఏదైనా హారర్ మూవీ క్రియేట్ చేద్దాం, ఒక స్క్రిప్ట్ రాస్తాం అనుకోండి, అది వచ్చి పాత ఒక 10 మూవీస్ 15 మూవీస్ అది ఆల్రెడీ చూసి ఉంటుంది. అవిట్లో నుంచి అంతా A+B+C చేసి ఒక కొత్తగా ఒక మిక్చర్ చేస్తుంది. దాని ఇష్టంగా క్రియేట్ చేయగలిగిన ఇంకా రాలేదు. అది వచ్చిందంటే దాన్ని ASI అంటారు. ఇట్ క్యాన్ థింక్ మోర్ దెన్ అ హ్యూమన్. నేనే లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనుకోండి, రోబోట్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయో? 3 రూల్స్ ఆఫ్ రోబోటిక్స్ అంటారు, హ్యూమనాయిడ్స్ అంటారు జనరలీ. ఫస్ట్ రూల్ ఏముంటుందంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ షుడ్ నెవర్ హర్ట్ అ హ్యూమన్ ఆర్ యూ షుడ్ నాట్ స్టాండ్ బై వెన్ అ హ్యూమన్ ఇస్ గెటింగ్ హర్ట్. నిన్ను పోయి హ్యూమన్ చంపంటే చంపకూడదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ దే స్టార్ట్ థింకింగ్ బై దెమ్సెల్స్ దే కెన్ ఓవర్ రైడ్ దట్ కంప్లీట్లీ. ఐ రోబోట్ అనేసి ఒక మూవీ ఉంది, సిమిలర్ కాన్సెప్ట్. ఎప్పుడో తీశారు, రోబోట్స్కి ఎమోషన్స్ వస్తాయి, చంపేస్తుంది, సిమిలర్ కాన్సెప్ట్ కదా. ఇట్స్ గోయింగ్ టు బి అ బూన్ ప్లస్ బేన్. ఇఫ్ ఇట్ ఇస్ యూస్డ్ ప్రాపర్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ బూన్, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు లిమిట్ ఇట్. ఒకసారి టేక్ ఓవర్ చేసేసిందంటే వీ కెనాట్ కంట్రోల్. 12 years ఆల్మోస్ట్ సామ్సంగ్ కంపెనీలో పనిచేశారు కదా. అసలు ఒక MNCకి ఒక స్టార్ట్అప్కి వర్క్ కల్చర్లో డిఫరెన్స్ ఏముంటుంది? MNC అనేది దే హ్యావ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఏదైనా వర్క్ అవ్వకపోతే కూడా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఒక చాట్ జీపీటీని కానీ ఏమైనా AI మోడల్స్ యూజ్ చేసి కెన్ దే మేక్ మనీ? హలో నమస్తే. ఇవాళ మనం ఈ పాడ్కాస్ట్ సిరీస్లో వినీత్తో మాట్లాడదాం. హూస్ ద VP ఆఫ్ డేటా సైన్స్ ఫర్ ఆర్ కంపెనీ కాగ్నైజర్. వినీత్ హ్యావ్ ఆల్మోస్ట్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ IT ఇండస్ట్రీ అండ్ a decade ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ AI డొమైన్. ఇప్పటి వరకు మీరు AI పైన చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా. ఈ వీడియో అలా కాకుండా ఈ AI ఇంకా బాగా అడ్వాన్స్డ్ అయితే మన హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది? మనం అనుకుంటున్నట్టు జడ్జ్మెంట్ డే నిజంగానే వస్తుందా? అసలు AI మనకి ఒక కంపానియన్ లాగా వాడుకోవచ్చా? ఇవన్నీ మనం వినీత్ తోటి మాట్లాడి తెలుసుకుందాం. వెయిట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కొచ్చు కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద పాడ్కాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్. హాయ్ వినీత్. హాయ్ విజయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఒక 17 years ఉన్న VP ఆఫ్ డేటా సైన్స్ని హోస్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎలేటెడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. థ్యాంక్ యూ. అసలు విల్ జస్ట్ డైవ్ ఇన్ టు ద యాక్చువల్ టాపిక్. మీరు ఇప్పుడు ఏం బిల్డ్ చేస్తున్నారు? ఇట్స్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అగైన్ కాంట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అనేసి సమ్ ప్రోడక్ట్ వీఆర్ బిల్డింగ్. సో ఏంటంటే డాక్యుమెంట్స్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి యూసర్స్కి ఈజీగా ఆన్సర్స్ రావడానికి ట్రై చేస్తాం. సో దాంట్లో రకరకాలుగా ఉంటాయి, అంటే ఓల్డర్ వర్షన్ ఆఫ్ ద మోడల్స్ ఉంటాయి, న్యూ వర్షన్ ఆఫ్ ద మోడల్స్ ఉంటాయి. సో ML అనేది వెరీ బ్రాడ్ కాన్సెప్ట్, బ్రాడ్ స్కోప్ ఉంటుంది. సో దాంట్లో చాలా రకాలుగా ఉంటాయి. సో వీ హ్యాండిల్ అ లాట్ ఆఫ్ దోస్ వేరియేషన్స్ లైక్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్, డీప్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ ఈవెన్ ద లేటెస్ట్ LLMs, ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో వీ యూస్ ఆల్ దోస్ థింగ్స్ టు బిల్డ్ అ ఫైనల్ ప్రోడక్ట్ విచ్ ద కస్టమర్స్ కెన్ యూస్. యూసర్స్కి ఈజీగా వర్క్ అవ్వాలి. బేసికలీ మాన్యువల్ వర్క్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్ విత్ దిస్. అదే మెయిన్. మాన్యువల్ వర్క్ రెడ్యూస్ అవుతుంది. ఈ కాంట్రాక్ట్స్ అన్ని లాయర్స్ అది చెప్తూ ఉంటారు, కానీ మనం ఒక ఏఐకి ఇచ్చేసి లాయర్స్ ఆర్ కాస్ట్లీ, ఎనీ హ్యూమన్స్ ఆర్ కాస్ట్లీ. సో వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్. ఇట్స్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ అయితే చేయలేదు ఏఐ, అట్లీస్ట్ ఫర్ నౌ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద యూసర్స్ టు డూ దేర్ జాబ్ ఫాస్టర్. దట్స్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఏఐ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఇన్ ద ఫ్యూచర్ చేంజ్ అవుతుంది, బట్ ఫర్ నౌ ఏఐ ఇస్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ హ్యూమన్స్. అసలు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఏంటివి అన్నీ? ఇట్స్ జస్ట్ టర్మ్స్, రైట్? సో డేటా సైన్స్ అంటే బ్రాడర్ కాన్సెప్ట్ అంటే దాంట్లో అన్ని రకాలుగా ఉంటాయి. డేటా అనలిస్ట్ అనేసి ఉంటారు, డేటా సైంటిస్ట్లో డేటా అనలిస్ట్ ఉంటారు, డేటా ఇంజనీర్స్ ఉంటారు, ML ఇంజనీర్స్ ఉంటారు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇండివిజువల్ కాన్సెప్ట్స్ విత్ ఇన్ డేటా సైన్స్. సో డేటా అనలిస్ట్ ఏం చేస్తారు? ఏదైనా డేటా వచ్చింది, దాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి బిజినెస్ యూస్ కేసెస్గా చెప్తారు. సో అదేలాగా డేటా ఇంజనీర్స్ వచ్చి వచ్చిన డేటాని ఎలా మేనేజ్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా ఈజీగా యూస్ చేయొచ్చు అనేది డేటా ఇంజనీర్ వాళ్ళ రోల్. డేటా సైంటిస్ట్స్ అనేవాళ్ళు ఆ డేటాని యూస్ చేసి మోడల్స్ బిల్డ్ చేస్తారు, ప్రెడిక్టివ్ మోడల్స్ బిల్డ్ చేస్తారు. సో ఆ బిల్డ్ చేసిన దాన్ని యూస్ చేసే వాళ్ళు ML ఇంజనీర్స్ అంటారు. సో అగైన్ ఈ డేటా సైన్స్ అనే కాన్సెప్ట్లో it's not that a data analyst will do only data analyst job. So data analyst will do data engineer job as well. A data scientist will do ML job as well. Someone has to know DevOps, MLOps also. మీకు తెలిసి ఉంటుంది కాబట్టి MLOps తెలుసుంటేనే they know how to do that finally. Like finally యూసర్కి ఎలా ఉంటుందో అలా వెళ్ళొచ్చు అనేది. So it's a very broad concept. There are a lot of things to do and
తెలిసి ఉండాలనేసే లేదు, నేర్చుకోవచ్చు. అండ్ మీరు ఎలానో ఒక డేటా ఇంజనీర్ ఎల్ఎంఎల్లో ఇన్ని ఉంటాయని చెప్పారు కాబట్టి డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ నుంచి చివరి వరకు ఏ ఇంజనీర్ వరకు. సో ఒక ఫ్రెషర్ అనేవాళ్ళు ఎప్పుడు డేటా అనలిస్ట్గానే జాయిన్ అవుతూ ఉంటారా? నాట్ నెసెసరీ. సో అగైన్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కాబట్టి కొందరు టెక్నికలీ స్ట్రాంగ్ ఉండేవాళ్ళు దే కెన్ డైరెక్ట్లీ గో టు ఎంఎల్ ఇంజనీర్స్ యాజ్ వెల్. సో దే కెన్ డైరెక్ట్లీ గో ఇన్ టు ట్రైనింగ్ ద మోడల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో కొందరు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ అవన్నిట్లో కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళు దే కెన్ అగైన్ డైరెక్ట్లీ గో టు ద ఇన్నర్ డెప్త్ ఆఫ్ ఎంఎల్ ఇంజనీరింగ్. సో ఎంఎల్ ఇంజనీర్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఫైన్ ట్యూనింగ్ అనేసి ఉంటుంది. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా మోడల్స్ బిల్డ్ చేసేసి ఉంటారు, ఆ మోడల్స్ని యూస్ చేసుకొని ఎక్స్ట్రా డేటా పెట్టుకొని మన స్పెసిఫిక్ కస్టమ్ డొమైన్కి ట్రైన్ చేయడం అనేది ఫైన్ ట్యూన్ అంటారు. దానికి మనకి మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అక్కర్లేదు. సో మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు కావాలి? మన యాక్చువల్లీ ఆ కోర్ మోడల్ ఎవరు బిల్డ్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ కావాలి. సో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇస్ రిక్వైర్డ్. సో డేటా అనలిస్ట్ కావాలి అంటే దే డోంట్ నీడ్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్. కోడింగ్ నాలెడ్జ్ ఉంటే హెల్ప్ఫుల్, బట్ SQL, these kind of things are more important for data analyst. So as a fresher, anyone can come into data science. It's all about talent there, right? So talent undi technically strong unte they can go to the data scientist ML engineer role. If they are hard working with a little bit of talent and they are okay in technical, then they can go to the data analyst role. With experience, I have seen a lot of people who move from data analyst to the data scientist role as well. ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ. సో దే నో వాట్ కైండ్ ఆఫ్ డేటా యూ విల్ గెట్. దాన్ని యూస్ చేసుకొని డేటా సైంటిస్ట్గా ప్రమోట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ స్టార్టింగ్. సో స్టార్టింగ్లోనే మీరు తోపై ఉండాలనేసి లేదు దీంట్లో. అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ ద లెర్నింగ్ విచ్ యు ఆర్ హ్యావింగ్. ఒక న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? న్యూరల్ నెట్వర్క్ అనేది ఎట్లా డిజైన్ చేశారంటే హ్యూమన్ బ్రెయిన్ ఎట్లుంటుందో దాని ప్రకారమే డిజైన్ చేశారు. నోట్స్ అనేసి ఉంటాయి. నోట్స్ అనేది హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ అంటారు, దానికి కనెక్షన్స్ ఉంటాయి. సో ఎట్లా ట్రై చేశారంటే హ్యూమన్ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుంది, ఎలా ఉంటుంది, నోట్స్ ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి. సో ఇది చూసాము అంటే ఆ కనెక్షన్ ఎనేబుల్ అవుతుంది. సో సిమిలర్లీ న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేశారు. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, న్యూరాన్స్ ఉంటాయి, న్యూరాన్స్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ చూపించాము, సో దాని నుంచి ఇది డాగ్ అంటున్నాం. సో ఒక 10 ఇమేజెస్ ఆఫ్ డాగ్స్ చూపించామనుకోండి, అదేమవుతుందంటే సమ్ పర్టిక్యులర్ న్యూరాన్స్ వచ్చి యాక్టివేట్ అవుతాయి. ఆ పర్టిక్యులర్ పాత్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా కొత్త ఇమేజ్, డాగ్ ఇమేజ్ చూపించామంటే ఆ పాత్ యాక్టివేట్ అయ్యి దెన్ ద మెషిన్ కెన్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఇస్ అ డాగ్. డాగ్ కాకుండా ఇంకేదైనా ఇమేజ్ చూపించామనుకోండి, అప్పుడు ఆ పాత్ యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి అది వేరే ఏదైనా పాత్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు క్యాట్ చూపించామంటే వేరే ఏదైనా పాత్ యాక్టివేట్ అవుతుంది. సో ఇట్స్ ట్రై టు మిమిక్ ద హ్యూమన్ బ్రెయిన్. సో న్యూరల్ నెట్వర్క్ అనేది జస్ట్ అ మిమికింగ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. సో న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ కాల్డ్ as డీప్ లెర్నింగ్ మోడల్స్. అండ్ సో ఆ ML అనేది బ్రాడర్ కాన్సెప్ట్. MLలో వచ్చి నాట్ జస్ట్ న్యూరల్ నెట్వర్క్స్, దేర్ ఆర్ సమ్ బేసిక్ ర్యాండమ్ ఫారెస్ట్, SVMs అవన్నీ కూడా ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్ అనేది డీపర్ కాన్సెప్ట్. దానికంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ AGI, ASI అట్లా వస్తూ ఉంటాయి. సో AGI గురించి మాట్లాడారు కాబట్టి ANI గురించి కూడా ఉంది, ASI అనుకుంటా, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అసలు ఇవన్నీ యూజ్ చేసి ఆర్ఎల్స్ విల్ టాక్ అబౌట్ ద AGI ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు వాట్ ఈస్ దిస్ AGI? AGI అనేది ఇంకా సో ANI, AGI, ASI అంటున్నారు కదా. ANI అనేది ఈసియెస్ట్. ద ప్రెసెంట్ న్యూరల్ నెట్వర్క్స్ విచ్ ఆర్ దేర్ ఆర్ కాల్డ్ as ANI. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది వచ్చి AGI అంటారు. AGI అనేది ఇట్ క్యాన్ మిమిక్ అ హ్యూమన్. సో ఇట్ క్యాన్ డూ వాట్ ఎవర్ హ్యూమన్ క్యాన్ డూ. సో ట్యూరింగ్ టెస్ట్ అనేసి ఒకటి ఉండేది. ట్యూరింగ్ అనేసి ఒక అతను ఒక టెస్ట్ చేశాడు. అది ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ హీ విల్ ఆస్క్ క్వశ్చన్స్ టు బోత్ అ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ as అ కంప్యూటర్. తనకి తెలియదు ఎవరు ఆన్సర్ చేస్తున్నారనేసి. ఆఫ్టర్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ హీ విల్ ట్రై టు సే విచ్ ఇస్ హ్యూమన్, విచ్ ఇస్ కంప్యూటర్, వితౌట్ నోయింగ్ హూ ఆన్సర్డ్ వాట్. సో ఇప్పుడు ఉన్న మోడల్స్ వచ్చి ఇట్స్ ఆల్రెడీ బీటింగ్ ద ట్యూరింగ్ టెస్ట్. దట్ మీన్స్ అ పర్సన్ ఈస్ నాట్ ఏబుల్ టు సే వెదర్ అ హ్యూమన్ ఆన్సర్డ్ ఇట్ ఆర్ అ మెషిన్ ఆన్సర్డ్ ఇట్. సో ఇది ఇంకా కొంచెం లెవెల్ ఇంక్రీస్ అయితే దాన్ని AGI అంటారు. అంటే AGI ఈజ్ సంథింగ్ విచ్ క్యాన్ రీప్లేస్ వాట్ హ్యూమన్ ఈస్ డూయింగ్. ASI అనేది నెక్స్ట్ లెవెల్, అది ఇంకా ఎప్పుడో ఫ్యూచర్లో వస్తుంది. అది ఏంటంటే ఇట్ క్యాన్ డూ వాట్ ఎవర్ హ్యూమన్స్ కాంట్ డూ యాజ్ వెల్. సో ఇట్ కెన్ ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ విచ్ హ్యూమన్స్ వేర్ నాట్ ఏబుల్ టు సాల్వ్. సో దాన్ని ASI అంటారు. ASI వచ్చేదానికి ఇంకా చాలా ఏండ్లు పట్టుతుంది. అది వచ్చిందంటే we don't know what is going to happen then. We don't know what's going to happen. There should be a lot of control there because security risk ఉంటాయి. సో
నేను ఒక మోడల్ని ట్రైన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 10 డాగ్స్ బొమ్మలు చూపించి ఐ విల్ బీ ట్రైనింగ్ ఏ మోడల్. డాగ్స్ అయితేనే ఆ పాత్ యాక్టివేట్ అవుతుంది. క్యాట్ని చూపించినా కానీ మేబీ ఇంకొక డిఫరెంట్ పాత్ వస్తుంది అని చెప్పారు. మేబీ ఏఐ అనేది ఒక బయాలజీ నుంచే పుట్టింది కదా. హౌ ట్రూ ఇస్ దట్? ఇట్ ఈస్ డిసైన్ ఆన్ హ్యూమన్ బ్రెయిన్ అగైన్. సో ఇప్పుడు ఎట్లా థింక్ చేశారంటే ఒక చిన్న అబ్బాయి ఉంటారు, చిన్న అమ్మాయి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా నేర్పిస్తాం మనం? యాజ్ అ కిడ్ హౌ డూ కిడ్స్ లెర్న్ అనేది స్టార్ట్ అయ్యింది బేసికలీ. సో ఎంత డేటా వాళ్ళకి చెప్పిస్తామో, ఇప్పుడు చిన్నప్పుడే ఎవరైనా కిడ్కి ఇది డాగ్ కాదు ఇది క్యాట్ అంటే ఆఫ్టర్ 10 years they will think that it's a cat. It's all about how we teach, right? So finally a model should be considered as a small human being to whom you are teaching things. So the way you teach it will learn. ఇప్పుడు దాంట్లో రాంగ్ డేటా పాస్ చేసామంటే ఆబ్వియస్లీ కంప్లీట్లీ రాంగ్ ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ ఇష్యూ హియర్. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ చేసే చాలా మోడల్స్ ఎట్లా వస్తుందంటే క్లీన్ డేటాతో ట్రైన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలా డేటా కావాలి. ఆ డేటా క్లీన్ చేయాలంటే మాన్యువల్ వర్క్. సో మాన్యువల్ వర్క్ ఎంత చేయగలుగుతారు? చాలా తక్కువ. అంటే క్లీన్ చేయడం అంటే ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డేటా ఉంటుంది, అది రిమూవ్ చేయాలంటే ఎవరైనా మాన్యువల్లీ చెక్ చేయాలంటే చాలా కష్టం. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఏదైనా మోడల్ ట్రైన్ చేసేటప్పుడు ఇఫ్ దెర్ ఆర్ సమ్ అన్నెసెసరీ డేటా దెన్ ఇట్ విల్ గివ్ రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మోడల్స్లో కూడా స్టాక్ ఓవర్ఫ్లో కానివ్వండి, రెడిట్లో కానివ్వండి, ఎక్కడైనా ఎవరైనా సమ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, లేకపోతే కొన్ని రాంగ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ స్కోప్ డేటా కూడా పాస్ చేస్తారు. దీనికి ఇది ఆన్సర్ అనేసి మోడల్స్ ట్రైన్ అవుతాయి. దే విల్ ఆల్సో ఆన్సర్ ద సేమ్ బికాస్ వాట్ మోడల్స్ అండర్స్టాండ్ ఇస్ వాట్ ఇట్ సీస్. అది ఏమి ఇప్పుడున్న మోడల్స్ వచ్చి ఏది క్రియేట్ చేయలేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ఎంత ట్రైన్ చేస్తామో దాన్ని, ఆ డేటా మాత్రమే దానికి రీప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఇన్ అ డిఫరెంట్ వే. సేమ్ వేలో రీప్రొడ్యూస్ చేయలేదు, ఇన్ అ డిఫరెంట్ వే ఫర్ ద హ్యూమన్స్ టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మీరు ఏఐ వచ్చేసి బయాలజీ నుంచి చూస్ ద పాత్, సేమ్ ట్రైనింగ్ పాత్ టు బిల్డ్ యాక్చువల్ నెట్వర్క్స్ అన్నారు. ఆ తర్వాత మనమే ఒక ఏఎన్ఏ నుంచి ఏజీఏ జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ వీఆర్ సీయింగ్ ద చాట్ జీపీటీ మోడల్స్ యాజ్ వెల్. అండ్ చాట్ జీపీటీ మోడల్స్ కూడా జనరేటివ్ ఏఐ యూస్ చేసి దే విల్ బీ స్పీకింగ్ టు అస్. అండ్ నేను ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగితే హౌ జనరేటివ్ ఏఐ ఆర్ ఎల్స్ హౌ జనరేటివ్, మీరు నాకు సమాధానాలు చెప్పినప్పుడు హౌ మచ్ మీరు చెప్పిన నాకు సమాధానాలు అంతకుముందు కూడా చెప్పి ఉండొచ్చు కదా. ద సేమ్ వర్డ్స్ యూ మైట్ హ్యావ్ స్పోకెన్ లాట్ ఆఫ్ టైమ్స్, దోస్ మైట్ హ్యావ్ యాక్టివేటెడ్ అండ్ యూ స్పోక్ ద సేమ్ వే అనొచ్చా? అంతే, ఎగ్జాక్ట్లీ సేమ్. సో ఆ జనరేటివ్ ఏ అనేది కూడా ఏంటంటే ఆల్రెడీ మిలియన్స్ ఆఫ్ డేటా యూస్ చేస్తుంటారు. ఎవరో ఒకరు అది చెప్పుంటారు కాబట్టే దానికి అర్థమవుతుంది, ఓకే దీనికి ఇది చెప్పాలి, ఇది ఆన్సర్ చేయాలి అనేసి. సో సిమిలర్లీ ఎమోషన్స్ కూడా, ఎమోషన్ డిటెక్షన్ అంటారే కానీ ఏఐలో ఎట్లా ఉంటుందంటే ఈ పర్టిక్యులర్ ఇమేజ్, క్రయింగ్ ఇమేజ్ ఉంటే అది క్రయింగ్ ఇమేజ్ చూసి ఓకే దిస్ ఇస్ క్రయింగ్ ఎమోషన్ అనేసి ఎవరైనా దాన్ని చెప్పునుంటే అర్థం చేసుకుంటే తప్పిస్తే దానికి అర్థం కాదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ డేటా దేర్ ఫైనలీ. ఒక ముందు నేను ఇది క్రయింగ్ ఇమేజ్ అని దాన్ని ట్రైన్ చేసినప్పుడు మాత్రమే ఇది క్రయింగ్ ఇమేజ్ రా అని ఎమోషన్ డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ఏఐ కెనాట్ ఫీల్ ఎమోషన్, ఇట్స్ స్టిల్ అన్ ఏఐ, రైట్? ఆల్ ఇట్ క్యాన్ డూ ఇస్ థింక్ ఆఫ్ వాట్ ఇట్ హ్యాడ్ లెర్న్డ్ ప్రీవియస్లీ, సేయింగ్ ఓకే దిస్ ఇస్ వాట్ a crying emotion is. So if you cry in front of AI, it can identify that you are crying now. Emotional intelligence identification ఉంది ఇప్పుడు ఏఐకి, కానీ it is still not emotional. It still cannot feel. It can still say that yes, okay, he is crying, probably I have to say something to console him. ఓకే, కానీ నేను కొన్ని వీడియోస్ చూసాను ఏంటంటే ద ఏఐ ఈస్ ట్రూలీ సేయింగ్ సారీ టు ద యూజర్. Again, it's all dependent on data. So if some data was there where it's saying, it means it, right? So if you see ChatGPT also now, if you say that, okay, no, if ChatGPT gives some answer, ఏదైనా ఆన్సర్ ఇచ్చింది అనేసి మనం దాన్ని కాదు ఇది ఆన్సర్ కాదు అంటే అది సారీ చెప్పేస్తుంది దాని ఇష్టంగా. ఎందుకంటే హ్యూమన్ ఇట్ గివ్స్ మోర్ ప్రిఫరెన్స్ టు హ్యూమన్ సేయింగ్ దట్ ఓకే దిస్ గై ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ కుడ్ నాట్ బీ కరెక్ట్. సో దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇట్ గేవ్ అ రాంగ్ ఆన్సర్ బికాస్ హ్యూమన్ సెడ్ ఇట్స్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా కానీ హ్యూమన్ వచ్చి ఊరికేనే ప్లే చేయడానికి రాంగ్ అనేసి చెప్తే ఏ చేంజెస్ ది ఆన్సర్ టు సంథింగ్ డిఫరెంట్. అగైన్ ఇట్ చేంజెస్ బికాస్ సమ్వేర్ ఇన్ ద డేటా సమ్వన్ హ్యాడ్ గివెన్ దట్ దిస్ ఈస్ ఆల్సో అ రైట్ ఆన్సర్. ఓకే, ఫైనలీ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఆల్ డేటా ఇట్ హ్యాడ్ సీన్. ఓకే, 2+2=4 అనే దాన్ని చాలాసార్లు ట్రైన్ చేసాము, కానీ ఎవడో 2+2=5 అని డేటా వెళ్ళిపోయింది అంతే. అండ్ అది రాంగ్ అన్నప్పుడు ఇట్స్ స్పీకింగ్ దట్ అదర్ ఆన్సర్. సో 2+2=4 అనేదే కరెక్ట్ చాలా మంది చెప్పుంటారు, ఫస్ట్ అదే ఆన్సర్ ఇస్తుంది. కానీ ఒక హ్యూమన్ కాదు ఇది 2+2=4 కాదు 5 అనేసి అంటున్నాను అంటే ఓ అవునా అనేసి అనుకుంటే అప్పుడు మళ్ళీ బ్యాక్లో ఇట్ విల్ హ్యావ్
ద ట్రైనింగ్ డేటా కదా, అక్కడ ఎక్కడన్నా 2+2 5 అనేసి ఉండింది, ఓ అవును కరెక్టే 2+2 5 అనేసి ఇస్తుంది. సో వీ కెన్ స్టిల్ మ్యానిపులేట్ ఏ విత్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ రైట్ నౌ. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. మనం ఒక వీడియో చూసాం, ఏంటంటే ఒక చిన్న రోబోట్ ఒక పెద్ద 5 రోబోట్లని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్దాం పదండి అని. సో అంటే అక్కడ కూడా ఏదైనా ఫాల్స్ డేటా ఏమైనా ట్రైన్ అయి ఉంటుంది అంటారా? ఫాల్స్ డేటా ట్రైన్ అయి ఉంటుంది. దెర్ ఆర్ స్టిల్, ఐ మీన్ chances are there that AI is going to learn. So there was a news that 2 chatbots were talking to each other. They started talking in their own language after some time. They created their own language. అది ఎలా క్రియేట్ అయింటుంది అనేది ఇంకా ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. కానీ యాజ్ పర్ వాట్ ఐ అండర్స్టాండ్, ఇట్ ఈస్ బికాస్ సమ్వన్ ఎల్స్ హ్యాస్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ డేటా లైక్ దట్ విచ్ ఈస్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు బాహుబలికే ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేశారు, చేసి ఎక్కడో పెట్టుంటారు. అట్లాగే దానికి కూడా ఎక్కడో ఉంటుంది డేటా, ఓకే ఇట్లాగ ఉంది డేటా, ఇట్లాగే చేసుకోవచ్చు అనేసి. సో హ్యూమన్స్ ఆర్ ఆల్సో, ఈవెన్ హ్యూమన్ ఎవాల్యుయేషన్లో కూడా అట్లే కదా అయింది. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి వేరే వేరే లాంగ్వేజెస్ వచ్చినప్పుడు లర్న్ అవుతా వస్తారు. సో ఇన్ ద ఫ్యూచర్ ప్రాబ్లీ ఎస్, ఏఐ క్యాన్ క్రియేట్ ఇట్స్ ఓన్ థింగ్స్, బట్ ద ప్రెసెంట్ ఏఐ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. కానీ నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసాను, ఏంటంటే ఏఐ క్యాన్ సింథసైజ్ ద వాయిసెస్. హౌ సీరియస్ ఇంపాక్ట్ ఇట్ వుడ్ బి హ్యావింగ్. ఎందుకంటే నేనే మా సీఎంది కానీ లేకపోతే మా పిఎంది కానీ వాయిస్ సింథసైజ్ చేసేసి ఐ కుడ్ ఎక్స్ట్రాక్ట్ దెమ్ ఆర్ ఎల్స్ ఐ కుడ్ పాస్ సమ్ న్యూక్లియర్ వార్ఫేర్స్ అండ్ ఆల్ కదా. ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్. ఎందుకంటే డీప్ ఫేక్ అనేసి అప్లికేషన్స్ వచ్చినాయి ఈ మధ్య. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వాయిస్, ఈవెన్ ద వీడియోస్ ఆల్సో దే డీప్ ఫేక్ ఇట్ అండ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్. So there were cases even in my friend circle, they got a call from their own family member, father, it's a deep fake video. They didn't know that. So they got a deep fake video saying that, okay, I am in a urgent need of money, can you send me money? And people send it. Even educated people are not able to avoid that pitfall. It's not about education. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపులే చేయలేకపోతే ఆ ఓల్డర్ జనరేషన్ పీపుల్ విల్ బీ ఈవెన్ మోర్ గలియబుల్ స్కామ్స్కి. సో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. It's not easily identifiable as well. So for a normal person, there are technologies which can say whether it's a fake video or a fake voice, but that is also not yet perfect. So it can still say whether it's a fake or not. Even text కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు not just using ChatGPT for anything, they are even using it for preparing resumes or even projects, school projects. So there are some AI tools which are available. అది డిటెక్ట్ చేస్తుంది whether it is a AI generated one or not. సో డిటెక్ట్ చేస్తుంది, కానీ దెర్ ఆర్ అగైన్ సమ్ కేసెస్ వేర్ ప్రాపర్ మాన్యువల్ క్రియేటెడ్ డేటాని కూడా ఏఐ జనరేటెడ్ అనేది చెప్పిన ఇవి కూడా ఉంటాయి, కేసెస్ కూడా ఉంటాయి. సో ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. సో వీ హ్యావ్ టు ఆబ్వియస్లీ ఆర్గ్యూ అబౌట్ దట్. సో నేను మాన్యువల్గా పెట్టి క్రియేట్ చేసిన డేటా కూడా ఇది ఏఐ చేసిందని చెప్తుంది. ఎప్పుడో షేక్స్పియర్ రాసిన పోయమ్స్ని కూడా ఏఐ జనరేట్ చేసిన పోయమ్స్ అనేసి చెప్పుండది. సో దట్స్ వేర్ బికాస్ దట్ ఈస్ అగైన్ అన్ ఏఐ మోడల్. డిటెక్ట్ చేసే ఇది కూడా ఫైనలీ ఇట్స్ అన్ ఏఐ మోడల్. సో ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బీ హ్యావింగ్ సమ్ అక్యురసీ లాస్. అండ్ షేక్స్పియర్ పోయమ్స్ని కూడా, పోయిటరీని కూడా అది ఏఐ చేసిందని చెప్పింది కదా. అండ్ వీ కెన్ యూస్ ద ఏఐ నో కదా. బై యూజింగ్ ద ఏఐ కుడ్ క్రియేట్ వెరీ గుడ్ పోయమ్స్ విచ్ ఆర్ నాట్ క్రియేటెడ్ ఎర్లియర్. ఎస్, చాలా చాలా యూస్ ఉంది ఏఐతో. వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ whoever can start using AI as their companion are going to grow very fast. As ముందు చెప్పినట్టు AI వచ్చి is not a replacement for humans, but any person who can use AI. ఇప్పుడు నాకే కానివ్వండి, నాకు ఒకవేళ ప్రాపర్గా మెయిల్ రాయడం తెలీదు. I may be technically strong, but I don't know other aspects of my job. I may not be, even though I'm a data scientist, I don't know how to create a web app. ఇప్పుడు ChatGPTలో జస్ట్ ఒక లైన్ రాస్తే ప్రాపర్గా రాయగలిగితే it will give a basic core. Again, it may not give the perfect version of it. It will give a base which is going to save you almost 1 week of time. Definitely. If I have to learn it from scratch, at least 1 week పడుతుంది to do a simple page and all those things. Even code debug చేయడానికి కానీ చాలా వాటికి యూస్ అవుతుంది AI. So ఇట్స్ అ వెరీ హెల్ప్ఫుల్ టూల్ ఇఫ్ యూ నో హౌ టు యూస్ ఇట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది మన ఆర్గనైజేషన్లోనే. వాళ్ళు పెద్ద దాన్ని ఇచ్చేసి ఆటోమేట్ చేయమంటున్నారు. వి యూజ్డ్ ఏఐ ChatGPT టు క్రియేట్ సమ్ వండర్ఫుల్ స్క్రిప్ట్స్. ఒక 2-3 రోజులు చేయాల్సిన పని ఒక గంటన్నరలో చేసి ఇచ్చేసాం అంతే. ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, బట్ it is going to be
చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో అది ఏం చేసిందంటే మేము ఒక ప్రాంప్ట్ ఇచ్చేసాం మాకు ఇది కావాలి అని, అదొక ర్యాండమ్ ఆన్సర్ ఇచ్చింది. ఇట్స్ నాట్ సూటింగ్ అవర్ నీడ్స్. సో మేము ఏం చేసామంటే వీ వర్ బిల్డింగ్ ద ప్రాంప్ట్, ఫస్ట్ ఇది చెయ్యి, దాని తర్వాత ఇది చెయ్యి, దీని నుంచి వచ్చిన డేటాతో ఇది చెయ్యి అని. ద లాస్ట్ అవుట్పుట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ విచ్ వి గాట్. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ అ సెపరేట్ డొమైన్. ఇప్పుడు డేటా సైన్స్లోనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఒక సెపరేట్ డొమైన్. ఏంటంటే డిఫరెంట్ LLMస్కి డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి సేమ్ ప్రాంప్ట్ వచ్చి అన్నిటికీ వర్క్ అవుతుందా అనేసి చెప్పలేము. సో దేర్ ఆర్ సమ్ ట్వీక్స్ విచ్ నీడ్స్ టు బి డన్, దేర్ ఆర్ సమ్ వేస్ విచ్ వీ హ్యావ్ టు ఆస్క్. అది పెద్ద డొమైన్ అయిపోయింది. అది కూడా చాలా ఈ మధ్య ఫేమస్ అయిపోయింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. సో డిఫరెంట్ మోడల్స్ వుడ్ రిక్వైర్ దేర్ ఓన్ వే ఆఫ్ ప్రాంప్టింగ్. సో చాలా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఏమైనా ఉండాలా వీటిపైన? ఉండాలి, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయితే ఉండాలి. కానీ ఎలా ఉండాలి అనేది ఇంకా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద ఓపెన్. ఇప్పుడు డీప్ ఫేక్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేయగలుగుతారు? లేదు, ఏం చేయలేరు. సో దే కెన్ జస్ట్ ఎడ్యుకేట్ పీపుల్ సేయింగ్ దట్ ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్, బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు యువర్ మానిటరీ థింగ్స్, రైట్? సో యూ కెనాట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ పీపుల్ జస్ట్ బికాస్ సమ్వన్ ఇస్ ఆస్కింగ్. ఒక వీడియో కాల్ చేసి డబ్బులు అడిగితే పంపడం కాదు ఇప్పుడు అస్సలు కాదు. ఎందుకంటే యూ హ్యావ్ రీచెక్ చేయాలి. వీడియో కాల్ చేసినా కానీ వాళ్ళే చేశారా, వాళ్ళదే ఎమర్జెన్సీనా అనేసి రీచెక్ చేసిన తర్వాతే ఏదైనా చేయండి. లేకపోతే ఇప్పుడు చాలా వెరీ సింపుల్ స్కామ్స్ కూడా జరిగిపోతుంటాయి. అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ స్కామ్డ్. Educated people are getting scammed. It's not just about uneducated people. Even educated people who are at a very high level in a company as well, who are at a VP level in a company as well, are getting scammed. So ఈవెన్ మన కంపెనీలో కూడా వచ్చింది కదా, మన CEO ఒక మెయిల్ పంపుతాడు, లేదంటే ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తాడు, నేను అర్జెంట్ బయట ఉన్నాను, నాకు ఒక కూపన్ కోడ్ పంపించు ఒక $2,000, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ సమ్ టైమ్ అని. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ఆల్ సింపుల్ స్కామ్స్. బట్ ఇప్పుడు అదే మెసేజ్ కాకుండా ఒక వీడియో కాల్ చేశారనుకోండి, ఇప్పుడు మన CEOనే మనకి వీడియో కాల్ చేసినట్టు డీప్ ఫేక్ వచ్చిందంటే వీ విల్ బిలీవ్ ఇట్. ఇంకా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో మెసేజెస్కే బిలీవ్ అయిపోతుంటే ఇంకా ఒక వీడియో కాల్ వచ్చిందంటే ఇంకా దట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ డిఫికల్ట్. ఇందాక మీరు అన్నట్టే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ చేయలేకపోతే ఓల్డర్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై అట్ ఆల్. వీ హ్యావ్ టు, హూఎవర్ ఈస్ సీయింగ్ దిస్, ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, రైట్? సో దే ఆర్ ద ఓల్డర్ జనరేషన్, దే ఆర్ ఈజీలీ గలిబుల్. అంటే వాళ్ళని ఈజీగా మోసం చేసేస్తారు. చాలా నా సర్కిల్లోనే చాలా మందికి జరుగుండదు. సో we have to be, because we are educated people, so we have to at least tell them that this is what is happening. ఎవరిని నమ్మద్దండి. ఈవెన్ నేను ఫోన్ చేసినా కానీ నాకు డబ్బులు లేదు. ఇప్పుడు ఫోన్ చేసినా కానీ కన్ఫామ్ చేసుకుంటే తప్పిస్తే డబ్బులు వేయద్దు. ఏమి రీజన్, ఎందుకు రీజన్ అనేది కన్ఫామ్ చేసుకుంటే కానీ డబ్బులు వేయద్దండి. నేను ఫోన్ చేసి ఒక ర్యాండమ్ నెంబర్కి ఏమంటే డోంట్ డూ దట్. మీ నంబర్లో నుంచి ఈ మధ్య అది ఎలా చేస్తున్నారో తెలియదు, సేమ్ నంబర్లో నుంచి కాల్ వచ్చినట్టు కూడా వస్తాయి. సో సేమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చి వేరే నెంబర్కి పంపిస్తారు. సో డీప్ ఫేక్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఓపెన్ మార్కెట్లోనే ఇలాంటి డీప్ ఫేక్స్ క్రియేట్ చేయగలిగిన మోడల్స్ ఉన్నాయంటే, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద డార్క్ వెబ్, అందులో ఇంకేమేమి మోడల్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. అసలు ఓపెన్ మోడల్సే వెరీ ఇది అన్నప్పుడు, అదే మీరు చెప్పినట్టు ఇట్స్ వెరీ వెరీ హైఫై దేర్. సో డార్క్ వెబ్లో అంతా అసలు ఉన్న మోడల్స్ వచ్చి no one can beat it kind of thing, right? And even bigger companies like Microsoft or whoever is building, right, OpenAI, so their models are doing it very well. Ippudu not just deep fake, right, they are even able to create complete movies out of a script. That's the level of expertise which they have, right? So they have the resources to do that. And yeah, and the AI is creative antaru. AI is creative. It knows what it has learned. సో అది దాని ఇష్టంగా కొత్తగా ఏది క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఒక 10 మూవీస్ చూస్తుంటుంది. ఇప్పుడు ఏదైనా హారర్ మూవీ క్రియేట్ చేద్దాం, ఒక స్క్రిప్ట్ రాస్తాం అనుకోండి, క్రియేట్ చేస్తుంది. కానీ అది వచ్చి పాత ఒక 10 మూవీస్ 15 మూవీస్ అది ఆల్రెడీ చూసుంటుంది. అవిట్లో నుంచి అంతా కలిపి ఒక కొత్త A+B+C చేసి ఒక కొత్తగా ఒక మిక్చర్ చేస్తుంది. దాని ఇష్టంగా క్రియేట్ చేయగలిగిన ఏ ఇంకా రాలేదు. అది వచ్చిందంటే దాన్నే ASI అంటారు. ఇట్ క్యాన్ థింక్ మోర్ దెన్ అ హ్యూమన్. అంటే ఒక ఏఐకి ఫ్రీ విల్ ఉంటే దాన్నే ASI అంటారు. అండ్ హౌ సీరియస్ ఆర్ ఎల్స్ హార్మ్ఫుల్ ఆర్ ద ASIs? ఇట్స్ ఎ బూన్ ఆర్ బెయిన్? ఇట్స్ గోయింగ్ టు బి బోత్ బూన్ అండ్ పెయిన్. సో 3 రూల్స్ ఆఫ్ రోబోటిక్స్ అంటారు, హ్యూమనాయిడ్స్ అంటారు జనరలీ. ఫస్ట్ రూల్ ఏముంటుందంటే,
వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ షుడ్ నెవర్ హర్ట్ అ హ్యూమన్ ఆర్ యూ షుడ్ హెల్ప్ అ హ్యూమన్, యూ షుడ్ నాట్ స్టాండ్ బై వెన్ అ హ్యూమన్ ఈస్ గెటింగ్ హర్ట్. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే నీకు ఏమి ఇచ్చినా యూ హ్యావ్ టు ఫాలో దట్, బట్ కన్సిడరింగ్ ద ఫస్ట్ రూల్. నేను పోయి హ్యూమన్ని చంపంటే చంపకూడదు, బికాస్ యువర్ ఫస్ట్ రూల్ ఈజ్ స్టిల్ మేకింగ్ ష్యూర్ దట్ హ్యూమన్ ఈజ్ సేఫ్. థర్డ్ రూల్ అనేది ఫస్ట్ 2 రూల్స్ని ప్రాపర్గా పాటించడం అనేది. ఇవి ప్రాపర్గా చేస్తున్నారే కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ దే స్టార్ట్ థింకింగ్ బై దెమ్సెల్స్ దే కెన్ ఓవర్ రైట్ దట్ కంప్లీట్లీ. ఇప్పుడు మనం కూడా పిల్లల్ని పెంచేటప్పుడు ఇది చేయొద్దండి ఇది చేయొద్దని అంటాం, పెద్దయ్యాక చెప్పలేము ఎట్లుంటారు అనేసి కదా. అంతే కదా. ఇట్స్ ఆల్ వీఆర్ ట్రయింగ్ టు మెయింటైన్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతారు. ఆ రూల్స్ అంతా పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు ఐ రోబోట్ అనేసి ఒక మూవీ ఉంది, సిమిలర్ కాన్సెప్ట్ ఎప్పుడో తీశారు. ఏంటి రోబోట్స్కి ఎమోషన్స్ వస్తాయి, చంపేస్తుంది, సిమిలర్ కాన్సెప్ట్ కదా. వస్తాయేమో, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బూన్ ప్లస్ బేన్. ఇఫ్ ఇట్ ఇస్ యూస్డ్ ప్రాపర్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బూన్, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు లిమిట్ ఇట్ బికాస్ వీ కెనాట్ కంట్రోల్ ఇట్. ఒకసారి టేక్ ఓవర్ చేసేసిందంటే వీ కెనాట్ కంట్రోల్ ఇట్. ఐ రోబోట్ మూవీ రిఫరెన్స్ ఎలానో తీసుకున్నారు కాబట్టి ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటారు మన డైరెక్టర్స్ ఒకప్పుడు అసలు మూవీస్ తీసిన వాళ్ళంతా. దే కుడ్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ యాజ్ ఈజ్. అంతే. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీస్ వేర్ ఇన్ మూవీస్ అట్లీస్ట్ 30-40 years బ్యాక్. ఇప్పుడు స్టార్ వార్స్ కానివ్వండి, ట్యాబ్స్ వచ్చేది, హోలోగ్రామ్స్ ఇంకా యాక్చువల్లీ ప్రొడక్షన్లో లేదు. హోలోగ్రామ్స్ అంటే ఎవరైనా ఎక్కడైనా ఉంటారు, ఇక్కడ ప్రొజెక్షన్ వస్తుంది. అవును. ఇంకా యాక్చువల్గా ఎక్కడ యూస్ చేయలేదు. ఇది అప్పుడే 30-40 years ముందే ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసి దట్స్ ద ఫ్యూచర్, దట్స్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్. ఎవ్రీథింగ్ వాస్ ప్రెడిక్టెడ్. సో ఇట్స్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ టు బీ హ్యాపెనింగ్. ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియాలి. డెఫినెట్లీ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు అంతే. డెఫినెట్లీ హోలోగ్రామ్ అయితే వస్తుంది అంటారు. హోలోగ్రామ్ అయితే వస్తుంది, డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా అవ్వచ్చు ఆ హోలోగ్రామ్తో, అట్లాంటివి కూడా వస్తాయి. సీరియస్లీ. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ రియాలిటీ అన్నీ వస్తాయి. ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్ టు ఎవాల్వ్. ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. కానీ ఇఫ్ ఈ గో బ్యాక్ 5 years, మీరు ఒక 12 years ఆల్మోస్ట్ సామ్సంగ్ కంపెనీలో పనిచేశారు కదా, అండ్ యువర్ బిల్డింగ్ ఆల్ ద LLMs ఓవర్ దేర్. అసలు ఒక MNCకి ఒక స్టార్టప్కి వర్క్ కల్చర్లో డిఫరెన్స్ ఏముంటుంది? ఒక డేటా సైన్స్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ VP అయ్యారు కదా మీరు, కాకపోతే ఎవరు చెప్తారు ఇంకా దీనికి బెటర్ ఆన్సర్? చాలా డిఫరెన్సెస్ ఉంటాయి MNC వర్సెస్ స్టార్టప్. సో MNC అనేది దే హ్యావ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఏదన్నా వర్క్ అవ్వకపోతే కూడా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను ఆల్మోస్ట్ సామ్సంగ్లో చేసిందంతా ప్యూర్ రీసెర్చ్ అంటే వర్క్ అయితే ఓకే, వర్క్ అవ్వకపోతే ఇట్స్ నాట్. నేను ఆల్మోస్ట్ 3 yearsగా ఇమేజ్ ప్రాసెసింగ్లో వర్క్ చేశాను సామ్సంగ్లో. ఇప్పుడు కాగ్నైజర్లో న్యాచురల్ ఇది టెక్స్ట్ ప్రాసెసింగ్, అక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్. ఆ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఏం చేసేటోళ్ళం అంటే ఈ అవతార్స్ క్రియేట్ చేయడము, ఈ కెమెరా తీసేటప్పుడు డైరెక్ట్గా దాన్ని స్టైలైజ్ చేయడము, అట్లాంటివి చేసాము. ఇట్స్ ప్యూర్లీ రీసెర్చ్ ఇన్ ద సెన్స్ దట్ ఫ్రమ్ స్క్రాచ్ మోడల్ బిల్డ్ చేయలేదులే, కానీ ఆ పార్ట్స్ని ఇండివిజువల్ పార్ట్స్ మోడల్ బిల్డ్ చేయడానికి కూడా ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ఇండివిజువల్ కాంపోనెంట్స్ని కంప్లీట్లీ చేంజ్ చేస్తే ఎట్లుంటుంది, ఎట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు, అట్లాంటివి చేసాం. ఆల్మోస్ట్ 2 to 3 years చేసాం, కానీ ఫైనలీ ఇట్ వాస్ నాట్ యూస్డ్ ఎనీవేర్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇప్పుడు స్నాప్చాట్లో ఫిల్టర్స్ కానీ ఇవన్నీ మోడల్స్ అంటారా? ఒక టైంలో వచ్చి మోడల్స్ కాకుండా డైరెక్ట్గానే వచ్చేసేటివి. అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేసాం మేము. బిఫోర్ దిస్ ML/AI కేమ్ ఇన్ టు పిక్చర్, ఇట్ వాస్ అ సింపుల్ కేస్. దాన్ని కూడా మోడల్సే అంటారు. అది ఏం చేస్తుందంటే, ఒక ఫేస్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఐస్, నోస్, మౌత్ అన్నది. ఆ పాయింట్స్ అంతా డిటెక్ట్ చేసి ఆ పాయింట్స్ని జస్ట్ ఓవర్లాప్ చేస్తుంది. ఇప్పుడు కొత్త ఏదైనా ఫిల్టర్ వచ్చిందనుకోండి, ఐస్లో ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసేసి ఉంటారు. సో ఇప్పుడు మీ ఫేస్ని డిటెక్ట్ చేసేటప్పుడు ఒక 68 points అనేసి డిటెక్ట్ చేస్తాయి, ఐస్, నోసు, చిన్ను అవంతా. సో అదే ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఆ 68 points మీద ఓవర్లాప్ చేస్తారు. ఇట్లా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వచ్చి ఆ పాయింట్స్ అనేదే లెక్కలేదు. ద ప్రెసెంట్ టెక్నాలజీ డస్ నాట్ ఈవెన్ రిక్వైర్ పాయింట్స్. జస్ట్ సింపుల్ ఫేస్ ఇచ్చామంటే దానిపైన ఓవర్లాప్ చేసేస్తుంది దాని ఇష్టంగా. యాజ్ సింపుల్ యాజ్ దట్. స్టార్టప్స్లో వచ్చి MNCస్లో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ రిసోర్సెస్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. స్టార్టప్స్లో యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. యూ కెనాట్ సే దట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ దిస్ థింగ్. ఇప్పుడు నాకు అన్నీ తెలిసి ఉండాలి, నాకు ప్లాట్ఫామ్ తెలిసి ఉండాలి, నాకు QA తెలిసి ఉండాలి, నాకు DevOps తెలిసి ఉండాలి. ద లెర్నింగ్స్ ఇన్ స్టార్టప్స్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్, రైట్? సో ఎస్పెషలీ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, మీరు స్టార్టప్లో ఉన్నారంటే యూ కెన్ లెర్న్ అ లాట్. యూ కెన్ లెర్న్ హారిజాంటలీ.
హారిజాంటల్గా ప్రతి డిఫరెంట్ డొమైన్స్లోనూ లెర్న్ చేయొచ్చు. ఎంఎన్సీస్లో యూ విల్ బీ లెర్నింగ్ వర్టికలీ. సో ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్ యూ విల్ స్టార్ట్ గోయింగ్ డీప్ అండ్ యూ విల్ హ్యావ్ అ లాట్ మోర్ రిసోర్సెస్. ఇన్ స్టార్ట్అప్స్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రిసోర్సెస్. Be a jack of all trades, then a master of none. ఎస్, ఈవెన్ వీ క్యాన్ బీ ఏ మాస్టర్ అని కూడా అనుకుంటాను ఎంఎన్సీస్లో. ఎంఎన్సీస్లో కూడా మాస్టర్ అవ్వలేము, ఎందుకంటే ఒకదానిపైన చేసిన ఒకదానిపైనే చేస్తాం. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఎంఎన్సీస్. ఎంఎన్సీస్లో మీకు ప్రాజెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఎవరన్నా, సంథింగ్ లైక్ దట్ కదా. ఇక్కడ మీరే తీసుకోవాలి ప్రాజెక్ట్. స్టార్టప్స్లో అయితే మీరు చేస్తేనే ప్రాజెక్ట్, ఇంక లేదు. అక్కడ వచ్చి అట్లా ఉండదు. సో దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అగైన్. సో 12 ఏళ్ళు శాంసంగ్లో పనిచేశారు, ఒక ఎంఎన్సీలో 5 years ఒక స్టార్టప్లో పనిచేశారు. పాలిటిక్స్ ప్లేస్డ్ ఏ హ్యూజ్ రోల్ ఇన్ యువర్ లైఫ్ కదా. ఆల్మోస్ట్ 17 years అని చూసుంటారు. పాలిటిక్స్ ఆల్వేస్ ఇస్ దేర్ ఇన్ ఎనీ కంపెనీ. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ అవాయిడ్. యూ హ్యావ్ టు నావిగేట్ ఇట్. అది నావిగేట్ చేయడం తెలిస్తే మీకు ఈజీ. పాలిటిక్స్ అనేది ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ సమ్వన్ ఈస్ నాట్ గివింగ్ యూ వాట్ యూ డిజర్వ్ టు అ వెరీ కాంప్లెక్స్ సినారియో యాజ్ వెల్, రైట్? సో అది నావిగేట్ చేయగలిగితే యూ కెన్ గ్రో. యూ హ్యావ్ టు బీ పేషెంట్. పాలిటిక్స్ అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఏ కంపెనీలోనే ఉంటుంది. స్టార్టప్ అనేది కాదు, ఎంఎన్సీ అనేది కాదు, ఏ కంపెనీలోనే ఉంటుంది. కాలేజెస్లో కూడా ఉంటాయి, స్కూల్స్ కాలేజెస్లో కూడా ఉంటాయి. సో ఎవ్రీవేర్ దెర్ విల్ బీ సమ్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. ఇఫ్ యూ నో హౌ టు నావిగేట్, దట్ విల్ బీ ఈజియర్ ఫర్ యూ ఇన్ యువర్ కెరియర్. యూ షుడ్ నాట్ రియాక్ట్, యూ షుడ్ నాట్ బి రియాక్టివ్ దేర్. మీరు రియాక్ట్ అయిపోయారంటే అప్పటికే ఆ పాలిటిక్స్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ కెరియర్ కంప్లీట్లీ. యూ హ్యావ్ టు నో వెన్ టు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేసి తెలిసి ఉండాలి. కెరియర్లో కానీ ఎక్కడ కానీ లైఫ్లో కానీ తెలిసినప్పుడు విల్ బి ఏబుల్ టు అచీవ్ ద ప్లేసెస్ ఈవెన్ ఇఫ్ ద పాలిటిక్స్ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్. ఎస్. సో ఒక స్టార్టప్లో పనిచేస్తే వీల్ బీ హ్యావింగ్ హారిజాంటల్ లెర్నింగ్ అని చెప్పారు. కానీ ఇప్పుడు కేసెస్ చూసుకున్నాం అనుకోండి, ఆల్ దెర్ ఆర్ హ్యూజ్ LLM మోడల్స్. మనం ఆ మోడల్స్ యూజ్ చేసుకొని ఇప్పుడున్న డేటా సైంటిస్టులు కానీ దే ఆర్ జస్ట్ రైటింగ్ సమ్ కోడ్, పైథాన్ కోడ్ రాస్తున్నారు ఇంకొద్దిగా బెటర్ చేయడానికి ఆల్రెడీ ఉన్న మోడల్స్ని. సో హౌ ఎఫిషియంట్ ఆర్ ఎల్స్ ఏమేమి వచ్చి ఉండాలి ఇప్పుడు ఒక డేటా సైంటిస్ట్ అవ్వాలంటే? అదే ఇంతకుముందు చెప్పినట్టు డేటా సైంటిస్ట్ అవ్వడానికి అదే డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా స్టార్టప్స్ ఏం చేస్తున్నారంటే మీరు చెప్పినట్టు LLMs ఆల్రెడీ ఉన్నాయి. దే ఆర్ ట్రైన్డ్ ఆన్ ఆల్ కైండ్స్ ఆఫ్ డొమైన్స్. ఆల్ దే నీడ్ టు డూ ఇస్ అండర్స్టాండ్ హౌ దట్ LLM వర్క్స్, ప్రాంప్ట్స్ ప్రాపర్గా రాసి మీకు యూస్ కేస్ కరెక్ట్గా తెలుసు, ఎలా సాల్వ్ చేయాలి, ఏం సాల్వ్ చేయాలనేది తెలుసుంటే సింపుల్ ప్రాంప్ట్స్ చేశారంటే LLMs ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు చాలా కంపెనీస్, ఈవెన్ $1 million కంపెనీస్ ఆర్ ఆల్సో యూసింగ్ LLMs డైరెక్ట్లీ. దే ఆర్ జస్ట్ రైటింగ్ ర్యాపర్స్ అరౌండ్ ది APIs, ఓపెన్ AI కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, ఏదో ఒకటి దాని మీద ర్యాపర్స్ రాసి they are going to say that okay, this is what I want to solve it for me. LLMs అన్నీ తెలుసు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే LLMsలో కాస్ట్, ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లియర్ ఇన్ ద ఫ్యూచర్. అగైన్ ఇప్పుడు 2 years ముందు చూసుకున్నారంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 100 times చీప్ అయిపోయింది the same LLMs. So in the 2 years down the line it will be even more cheaper. So maybe at some point of time it will be cheaper as well. ప్రొడక్షన్ డైరెక్ట్గా యూస్ చేసేయచ్చు. మీకు ఏదైనా స్పెసిఫిక్ యూస్ కేస్ ఉండింది అంటే అప్పుడు మీరు మోడల్స్ ట్రైన్ చేసుకోవాలి, కానీ ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. సో ఇప్పుడు LLMs వచ్చి కొన్నిటిని సాల్వ్ చేయలేదు, చేసినా కానీ ఇట్ విల్ బీ కాస్ట్లీ. సో ఇప్పుడు మీరు మీ కంపెనీలో మీకు ఓకే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి దిస్ కాస్ట్లీ అన్నప్పుడు ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. ఫైన్ ట్యూనింగ్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చి యూ షుడ్ నో బేసిక్ పైథాన్, సమ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ PyTorch ఆర్ TensorFlow ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ ML అండ్ DL. సో అగైన్ ML ఉంది సెపరేట్గా, DL ఉంది సెపరేట్గా. ML ఇస్ అ బ్రాడర్ కాన్సెప్ట్. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ క్యాన్ బి సాల్వ్ డైరెక్ట్లీ విత్ ML. సో ఇప్పుడు ఏదైనా క్లస్టరింగ్ చేయాలనుకోండి, ఇప్పుడు చాలా ఇమేజెస్ వచ్చాయి ఆర్ చాలా సంథింగ్ వచ్చింది, ఇప్పుడు దాంట్లో డాగ్స్ అంతా ఒక సైడ్ తోయాలి, వీటినంతా ఒక సైడ్ తోయాలి, అట్లాంటి వాటికి క్లస్టరింగ్ అనేసి యూస్ చేస్తారు. సో దానికి డీప్ లెర్నింగ్ మోడల్స్ అక్కర్లేదు. సో ML మోడల్స్ అనేది లైట్ వెయిట్ మోడల్స్, సమ్ డెసిషన్ ట్రీస్ అనేసి ఉంటాయి, ర్యాండమ్ ఫారెస్ట్ అనేసి ఉంటుంది. సో a person should be knowing some experience. So they should learn these basic things saying that okay, if this kind of task comes, which model should I use? అది తెలిసి ఉండాలి. కొంచెం టాలెంట్ అనేది ఉండాలి ఇఫ్ హీ వాంట్స్ టు బి ద డైరెక్ట్ డేటా సైంటిస్ట్. నేను చెప్పినట్టు డేటా సైన్స్లో డేటా అనలిస్ట్ అనేసి ఉంటారు, సెపరేట్ ఉంటాయి కదా. క్రిటికల్ థింకింగ్ అనేది ఎస్పెషల్లీ రిక్వైర్డ్ ఫర్ డేటా సైంటిస్ట్, ML ఇంజనీర్స్ అండ్ దోస్. డేటా ఇంజనీర్స్, డేటా అనలిస్ట్కి they should have good thinking. Obviously everyone should have some good thought process, but it's not very important for them. So if they know SQL well, or if they know some tools which are required for there, they can directly jump into that. And
కొంచెంగా నేర్చుకోవాలి. సో there should be some thought process if you want to come into a data science role, the pure data scientist role. సో నేను ఒక డేటా సైంటిస్ట్ రోల్లోకి ఎలాగలా కష్టపడి వచ్చేసాను. సో మీరు అన్నట్టు ఈ కాలంలో ఐఎమ్ నాట్ బిల్డింగ్ ఆల్ ది LLMs కదా, పైథాన్, పైటార్స్ కానీ టెన్సార్ ఫ్లో కానీ నేర్చుకొని మేబీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఎనీ అదర్ టూల్స్ యాజ్ వెల్, నాకు ఎంత శాలరీ వచ్చే ఛాన్స్ ఉంది? ఈ మధ్య మార్కెట్ ఇస్ వెరీ వెరీ హై ఫర్ డేటా సైంటిస్ట్ ఎస్పెషలీ. ఇప్పుడు ఇంటర్వ్యూ క్రాక్ చేసే ప్రాసెస్ అనేది డిఫరెంట్, వర్కింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. సో నేను చాలామంది క్యాండిడేట్స్ని చూస్తున్నాను, దే విల్ బీ వెరీ గుడ్ అట్ క్రాకింగ్ ఇంటర్వ్యూస్. క్రాకింగ్ ఇంటర్వ్యూస్ ఈజ్ నథింగ్ బట్ టెక్నికల్, ఇది తెలిసినాలి, ఇది తెలిసినాలి, ఇది తెలిసినాలి. బట్ ద యాక్చువల్ వర్క్ రిక్వైర్స్ దట్ థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్ లేని వాళ్ళు ఆఫ్టర్ సమ్ డేస్ దే విల్ గో ఆఫ్, దే కెనాట్ సస్టైన్. వాళ్ళకి ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్, ఈవెన్ ఫర్ ద కంపెనీ ఆల్సో ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. సో మీరు ఇంటర్వ్యూ చదివేసి క్రాక్ చేసేయచ్చులే కానివ్వండి, కానీ మీరు సస్టైన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ థాట్ ప్రాసెస్. ప్యాకేజెస్ వైస్ the market is very very high right now for data scientists. So if you know the way to crack interviews, 3 yearsకి 40-50 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 40-50 లక్షలు 3 yearsకి. 10 yearsకి వస్తే 60-70 ఈసీ ఇన్ డేటా సైంటిస్ట్ రోల్, ఇన్ ప్రాపర్ డేటా సైంటిస్ట్ రోల్. అండ్ అట్లాంటి వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ ద గుడ్ థాట్ ప్రాసెస్, ద వే క్రిటికల్ థింకింగ్ ప్రాపర్గా, బిజినెస్ యూస్ కేసు అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు ఫస్ట్. ఊరికే ఇది వచ్చింది ఇది బిల్డ్ చేయడం అనేది కాదు, బిజినెస్ యూస్ కేసు అండర్స్టాండ్ చేసుకొని దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం ఏదైనా బిల్డ్ చేసామంటే ఎవరికైనా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే దీనివల్ల ఇది అవుతుంది. ఎందుకంటే కస్టమర్స్కి దే డోంట్ నో వాట్ ఈస్ AI, ML, ఆర్ ఫైనలీ ఆల్ దే నో ఇస్ వాట్ ఈస్ ద యూస్ కేస్, వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ దే డోంట్ వరీ అబౌట్ హౌ యూ ఆర్ డూయింగ్ ఇట్. ఫైనలీ దే వాంట్ వాట్ ఆర్ యూ డూయింగ్, హౌ ఇట్ ఇస్ అచీవ్డ్ అనేది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి ఫైనలీ కావాలి ప్రోడక్ట్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నేను అక్కడికి వెళ్ళి నేను ఇట్లా న్యూరల్ నెట్వర్క్, న్యూరాన్స్ బిల్డ్ చేస్తాను అట్లా అనుకుంటే వాళ్ళకి దే డోంట్ కేర్ అబౌట్ దట్. So they should have that thought process to think not just critically but even to explain people that okay, this is what is happening, this is how it is going to happen. ఈ రెండు మనం ఎందుకు మాట్లాడాము అంటే MNCs ఆర్ బిల్డింగ్ ద యూస్ కేసెస్ అండ్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ద మిలియన్స్ కానీ బిలియన్స్ కానీ మేక్ చేస్తున్నాయి. అండ్ ఒక డేటా సైంటిస్ట్ కెన్ బిల్డ్ ద యాక్చువల్ మోడల్స్ ఆర్ ఎల్స్ ట్రైన్ ద యాక్చువల్ మోడల్స్ అండ్ హీస్ ఆల్సో మేకింగ్ సమ్ లాక్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఒక చాట్ జీపీటీని కానీ ఏమైనా AI మోడల్స్ యూజ్ చేసి కెన్ దే మేక్ మనీ? యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ టెక్నికల్ కదా. చాట్ జీపీటీ యూజ్ చేసి ఈవెన్ designers are using ChatGPT to design their own things and making money, right? And even lawyers, everyone is using AI to make money. So AI అనేది ఇప్పుడు not just for technical people, it's for everyone, right? I saw some news where people are creating arts, digital arts using AI and selling it for millions. Again, anyone who can use, ఎవరైనా యూస్ చేయొచ్చు. మీరు యూస్ చేయగలిగితే మీకు ఉపయోగం ఎప్పటికైనా. అండ్ డిజిటల్ ఆర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి NFTs గురించి, NFTs అసలు ఏంటబ్బా, అది కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎంత బూమ్ వచ్చింది అసలు. ఆ తర్వాత ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ డౌన్ అనుకుంటా కదా. ఇట్స్ ఆల్మోస్ట్ డౌన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ యూసింగ్ AI నౌ. సో అది డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీవన్ గోయింగ్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? సో విల్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ టాపిక్స్. సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే ఏఐలో మనం ఇట్స్ క్రియేటింగ్ అదర్ పర్సన్స్ వాయిసెస్ అని చెప్పారు, ఇట్స్ క్రియేటింగ్ అదర్ పర్సన్ వీడియోస్ అని చెప్పారు. ఆర్ఎల్స్ ఇన్ ద డీప్ ఫేక్ ఆర్ఎల్స్ డార్క్ వెబ్లో ఇంకా చాలా చాలా లార్జర్ మోడల్స్ ఉన్నాయని కూడా చెప్పారు. వాటిని యూస్ చేసి కెన్ యూ డూ ఎనీ మిస్చీవియస్ థింగ్స్? ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ డన్. It's not that can you do any mischievous things. It's already being done. Again, there are a lot of cases where someone has imitated a heroine, or they just face swapped a heroine's face with someone's body or something like that. There are a lot of things which are happening. It's again, if someone is consuming, people are always going to do that. So we have to educate people finally. If people are educated well, then only we can stop. We cannot stop it, to be frank. We cannot stop. Man, stop చేయలేం దాన్ని. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ఇన్ ద ఓపెన్ నౌ. It's already in the open. Everything is possible now. No restrictions. And దీస్ మోడల్స్ ఇవి ఎవాల్వ్ అవుతూ వస్తున్నాయి కదా. ఒకప్పుడు CPUs యూస్ చేశారు మోడల్స్ బిల్డ్ చేయడానికి, అండ్ నౌ వీఆర్ యూజింగ్ NVIDIA GPUs అండ్ ఆల్. వాట్ ద NVIDIA షేప్డ్ ద ML world? How the NVIDIA shaped it? ఎందుకంటే NVIDIA is a very big company now. It's almost one of the topest revenue making and మార్కెట్ షేర్లో కూడా, మార్కెట్ వాల్యూలో కూడా చాలా పెద్ద కంపెనీ. వాట్ ఆల్ ఇట్ డిడ్? I don't think it did anything different. It was
అట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు చిప్ సెట్స్ అనేది అందరూ చేస్తున్నారు, ఇంటెల్ చేస్తున్నారు, ఏఎండి చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. వీళ్ళు చేసేది వచ్చి కొన్ని ఆప్టిమైజేషన్స్ చేశారు, చాలా ఆప్టిమైజేషన్ చేశారు, విచ్ ఇస్ మేకింగ్ ఇట్ బెటర్. దేర్ జీపీయూస్ ఆర్ బెటర్ అండ్ ఫాస్టర్, and they are having these deals with bigger companies which say that, okay, you use my GPUs, I will provide it at a cheaper rate or something like that. So that's why a lot of the present systems are using NVIDIA GPUs. Google had some time back created something called as TPU, Tensor Processing Unit as well. But it used to work only with TensorFlow kind of libraries, not PyTorch libraries. So everyone had tried it, but yeah, NVIDIA caught up on it, and now they're at a huge peak. జీపీయూస్లో ముందుకెళ్ళిపోయారు. టీపీయూస్ డౌన్ అయిపోయినాయా? TPUs ఆల్మోస్ట్ డౌన్ అయిపోయినాయి ఇప్పుడు. దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్ దేర్. సో TPUs వేర్ ఫార్ ఫాస్టర్ దెన్ GPU అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. 4-5 years ముందు TPUs అనేది ఆల్మోస్ట్ 10-20x ఫాస్టర్ దెన్ GPUs ఉండేటివి. ఇప్పుడు GPUsని అంతవరకు ఇంప్రూవ్ చేసేసారు NVIDIA వాళ్ళు. సో టీపీయూస్ యూస్ తగ్గిపోయింది కాబట్టి, ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ బిల్డింగ్ ఇట్ మోర్ ఫాస్టర్. యా. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ 3.5 వచ్చింది, 3.5 తర్వాత 4 వచ్చింది. వాట్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ వీ కుడ్ సీ ఇన్ ద జీపీటీ వరల్డ్, ఏ వరల్డ్? అడ్వాన్స్మెంట్స్ అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇంతవరకు డేటా చాలా ఉండేది, ట్రైన్ చేశారు. ఇప్పుడు డేటా ఇస్ స్కార్స్. దే హ్యావ్ ఆల్రెడీ ట్రైన్ ద మోడల్స్ విత్ ఆల్ ద డేటా అవైలబుల్. ఇప్పుడు కొత్త డేటా ఏం లేదు. క్రియేట్ చేయాలంటే సింథసైజ్ చేయాలి, సింథసైజ్ చేయాలంటే మళ్ళీ ఉన్న డేటాతోనే సింథసైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ స్టెప్, ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైయింగ్ టు ట్రైన్ విత్ మోర్ డేటా ఆర్ బిగ్గర్ మోడల్స్, ఇప్పుడు 3.5 కానివ్వండి, 3.5 to 4 కానివ్వండి, మెయిన్ ఏం చేశారు, ఎక్స్ట్రా డేటా యూస్ చేశారు, మోడల్స్ని పెద్దది చేశారు. ఇంకా స్మాలర్ మోడల్స్ ఉండిన దాన్ని ఇంకా బిగ్గర్ మోడల్స్ చేశారు. సో ఇట్ వాస్ ఏబుల్ టు లెర్న్ మోర్. సో నౌ ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ మోడల్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ ట్రైయింగ్ టు యాడ్ రీజనింగ్ టు ఇట్. రీజనింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఇది ఎందుకు ఆన్సర్ ఇచ్చావు అలానే థింక్ చేయి. నువ్వే థింక్ చేసి 2-3 times థింక్ చేసి ట్రై టు రీజన్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ అ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన O1 మోడల్ కానివ్వండి, O3 అనేసి రీసెంట్గా రిలీజ్ అయింది అగైన్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ రీజనింగ్ విత్ ఇన్ దెమ్సెల్స్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా. దే ఆర్ సేయింగ్ దట్ ఓకే, ఇఫ్ దిస్ ఇస్ ద స్టెప్ విచ్ యూ ఆర్ ట్రయింగ్ టు డూ, రీజన్ చేయండి, మీలో మీరే రీజన్ చేసుకొని ట్రై టు ఫైండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ ఆ చైన్ లాగా బిల్డ్ చేసేసారు. సో ఈ రీజన్ ఇస్తే ఎందుకు ఇచ్చారు, ఏదైనా తప్పు ఉండొచ్చా అని వాళ్ళే రీజన్ చేసుకొని, ఆ మోడలే రీజన్ చేసుకొని ఫైనలీ ఇట్స్ గోయింగ్ టు బి ఫార్ స్లోవర్ అండ్ ఫార్ కాస్ట్లియర్ అగైన్. ఓకే, అంటే నేనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాను కదా, వై యూ డిడ్ దిస్ ఆన్సర్, తప్ప ఉండొచ్చు కదా అనేది ఇప్పుడు ఆటోమేటిక్. It is trying to do automatically. ఆటోమేటికల్గా ఇన్ ద మోడల్స్ ఇట్సెల్ఫ్ దే ఆర్ బిల్డింగ్ దట్. Yes. సో ఇవన్నీ వస్తున్నప్పుడు హౌ నియర్ ఆర్ వి ఫర్ ద జడ్జ్మెంట్ డే? టర్మినేటర్లో చూపించారు కదా, ఏ మోడల్స్ అన్నీ ఎవాల్వ్ అయిపోయి బాగా మన మీద తిరగబడిపోతాయి కదా. సో హౌ నియర్ ఆర్ వి దేర్? Is it possible at all? It is possible. It is very, very possible, but it's still very far, I guess. It depends on people, right? If there are some people who wants to build that, it is possible. ఇంతకుముందు చెప్పినట్టు like they are creating their own languages at some point of time. So if they try to do something like that, they will stop listening to the instructions. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఎప్పుడు లిసన్ చేయడానికి స్టాప్ చేస్తాయో అప్పుడు ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఇట్ డిపెండ్స్ అగైన్. ఇఫ్ దెర్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి సమ్ పీపుల్ హూ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. ఎవరో ఒకరు ట్రై చేస్తారు, ఎట్లా ట్రై చేస్తారో తెలియదులే కానీ చేస్తారు, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కానీ దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది తెలిసి ఉండాలి. గవర్నమెంట్ అయితే షుడ్ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ వాట్ ఎవర్ ద వరల్డ్ విచ్ వీఆర్ బిల్డింగ్. మేబీ యూఎస్లో వాళ్ళు ఎక్కువ తీసుకోవాలంటారా? ఇండియాలో LLM మోడల్స్ బిల్డ్ చేసేది చాలా తక్కువ కదా. వాట్ కుడ్ బి ద రీజన్? ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటారా, లేకపోతే? మెయిన్ ఫైనాన్షియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాస్ట్ టు బిల్డ్ అ మోడల్, టు బిల్డ్ అ GPT like model, it costs almost $1 billion. $1 billion. సో టు బిల్డ్ 8,000 కోట్లు. సో అంత యూస్ చేసి బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కాస్ట్. సో రీసెంట్గా ఏం చేస్తున్నారంటే, రాదర్ దెన్ బిల్డింగ్ ద హోల్ లెవెల్ ఆఫ్ LLMs, దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ స్పెసిఫిక్ LLM. ఇప్పుడు కృత్రిమ్ అనేసి కూడా వచ్చింది, ఇండియన్ వీళ్ళు బిల్డ్ చేశారు, ఓలా వాళ్ళు LLMs. కృత్రిమ్. సో దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్, బట్ ఇట్స్ నాట్ ఎట్ అట్ ద సేమ్ లెవెల్ as what GPT or even Claude have tried to build, right? So they have a lot more resources and lot more infrastructure compared to us. So mostly Indialo, or not just India, in most of the places other than the big MNCs, ఎవరు బేస్ మోడల్ అయితే బిల్డ్ చేయరు. అందరూ ఆ బేస్ మోడల్ యూస్ చేసుకొని ఫైన్ ట్యూన్ చేయడం కానీ, లేకపోతే ఆ బేస్ మోడల్ డైరెక్ట్గా యూస్ చేసుకొని యూస్ కేసెస్ బిల్డ్ చేయడం కానీ చేస్తుంటారు. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ అ బిగ్గర్ మార్కెట్, వెరీ బిగ్ మార్కెట్.
ఇప్పుడు బేస్ మోడల్ బిల్డ్ చేయాలంటే చాలా డేటా కావాలి, చాలా రిసోర్సెస్ కావాలి. అంత అందరికీ ఉండదు కాబట్టి ఆ యూస్ కేసెస్ బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తే కూడా దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ దేర్. We could be billion company. Easily. It depends on the use case again. There are a lot of things which can happen, which can do that. $1 billion కంపెనీ అయిపోద్ది అంటారు మన కాగ్నైజర్ అయితే. అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అగైన్. మీరు చెప్పారు కదా ఎవడో ఒకడు క్రియేట్ చేసేస్తాడు ఫ్రీ విల్ కోసం అని. సో వాట్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఇట్ కుడ్ బి డూయింగ్ ఆన్ ద హ్యూమన్ లైఫ్? ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ రైట్ నౌ. బట్ యాజ్ ఐ సెడ్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఆర్ దేర్ రైట్. ఐ రోబోట్ కానివ్వండి, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో ఇట్ క్యాన్ బి ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో బెన్ హీరోస్ బిగ్ హీరో 6 అనేసి ఒక మూవీ ఉంది. సో దేర్ రోబోట్ వాస్ బిల్ట్, అ మెడికల్ రోబోట్ వాస్ బిల్ట్ వేర్ ఇట్ క్యాన్ డిటెక్ట్ హ్యూమన్ ఎమోషన్స్ బై ఇట్ సెల్ఫ్ and say whether a human is hurt or not and all those things. So that's the positive impact of that free will, right? So humans can help humans. Robots can help humans. But at the opposite end of it, robots can take over humans, right? So it's both positive and negative. మనం ఎలా తీసుకోగలుగుతామో హ్యూమన్స్, ఇట్స్ ఫైనలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హ్యూమన్స్. అంతే కదా. ఎవరు బిల్డ్ చేయాలనుకున్న వాడికి మంచి థాట్స్ ఉంటే మంచి రోబోట్స్, మంచి హ్యూమనాయిడ్స్ వస్తాయి. లేదు అనుకుంటే సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వీ కుడ్ బీ ఏబుల్ టు బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. కానీ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను నిన్న మా ఊర్లో ఉన్నాను, చీరాల. అక్కడ ఫ్రైడ్ రైస్ తినడానికి వెళ్ళాను ఒక షాప్కి. అక్కడ ఒక చిన్న పిల్లోడు వచ్చాడు అనమాట, ఒక యూకేజీ ఫస్ట్ క్లాస్. హాయ్ హలో చెప్పాను, హాయ్ చెప్పాడు. అతను మంచూరియా ఆర్డర్ చేశాడు, వాళ్ళమ్మ ఇంకా ఏదో ఆర్డర్ చెప్పింది. సో నేను అదే చేస్తే నాకు వచ్చేసింది, నేను ఐ ఆఫర్డ్ హిమ్. కానీ వాళ్ళమ్మ తీసుకోకూడదని షీస్ ట్రైనింగ్ హిమ్ వెల్ మేనర్స్, అవన్నీ ట్రైన్ చేస్తుంది. కానీ ఆ తర్వాత అరే చాలా మంచిగా చెప్పింది వాళ్ళమ్మ అనుకున్నాను. తర్వాత ఫోన్ ఇచ్చింది అనమాట. ఫోన్ ఇస్తే వాడు రీల్స్ అలా స్క్రోల్ చేస్తున్నాడు. అందులో శ్రీలీల సాంగ్ కిసక్ వచ్చింది కదా, మన పుష్ప సాంగ్, పుష్ప 2 సాంగ్. వాడు అదే పాటను 5 సార్లు చూశాడు, స్క్రోల్ చేశాడు. మళ్ళీ అదే సాంగ్ వచ్చింది, మళ్ళీ అదే పాటను 3-4 సార్లు చూశాడు. వాళ్ళమ్మ వాడికి చెప్పలేదు అరే చూడకూడదురా అని. కానీ యూట్యూబ్లో చిల్డ్రన్కి ఇది చూపించకూడదు అనేది స్పెషల్గా పాలసీస్ చేశారు కదా. వై వీఆర్ నాట్ ఏబుల్ టు బిల్డ్ దోస్ థింగ్స్? ఒక చిల్డ్రన్ మన ఫోన్ని యాక్సెస్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు కాన్ బి బిల్డ్ దోస్ థింగ్స్. ఆర్ ఎల్స్ ఒక చిన్న బటన్ పెట్టినా సరిపోద్ది కదా, నేను మా అబ్బాయికి ఫోన్ ఇస్తున్నాను, సెట్ ఇట్ అవుట్, డోంట్ డూ ఎనీ అడల్ట్ కంటెంట్ అని. దెర్ ఆర్ సమ్ మోడ్స్ బీయింగ్ బిల్ట్, అదే సెపరేట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ దట్ కదా. యూఐలోనే చాలా వరకు చేస్తున్నారు. కానీ యూసింగ్ ఏఐ ఇట్ క్యాన్ బి బిల్ట్ ఈజీలీ అండ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ దట్ యాజ్ వెల్. ఇన్ ద సెన్స్ దే కెన్ డిటెక్ట్ హూ ఈస్ వాచింగ్, సో విచ్ పర్సన్ ఈస్ వాచింగ్ ఆర్ వాట్ ఏజ్ దే ఆర్. ఏజ్ డిటెక్షన్ ఉంది. ఇట్ కెన్ ఈవెన్ డిటెక్ట్ సెంటిమెంట్ డిటెక్షన్ బేస్డ్ ఆన్ యువర్ సెంటిమెంట్ అట్ దట్ ప్రెసెంట్ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఎలా ఉన్నారు, మీరు ఒకవేళ ఏడుస్తూ ఉంటే మీకు ఏదైనా ఫన్నీ వీడియోస్ చూపించడం కానీ అట్లాగా దేర్ ఆర్ కంపెనీస్ విచ్ ఆర్ ట్రయింగ్ టు బిల్డ్, రైట్? సో సెంటిమెంట్ అనాలిసిస్ యూస్ చేసి దే ఆర్ డైరెక్ట్లీ ట్రయింగ్ టు ప్రెడిక్ట్ సంథింగ్, వాట్ నీడ్స్ టు బి షోన్ టు యూ టు మేక్ యూ హ్యాపీ ఆర్ టు మేక్ యూ సాడ్, ఆర్ ఇఫ్ యు ఆర్ అ కిడ్ యూ షుడ్ నాట్ సీ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఇట్స్ నాట్ యెట్ ఇన్ ప్రొడక్షన్ యెట్, బట్ యా చేస్తున్నారు, చెయ్యాలి, ఆబ్వియస్లీ చెయ్యాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు కిడ్స్ ఆర్ వెరీ 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 మెచ్యూర్, రైట్? సో దే కెన్ ఈవెన్ ఇఫ్ యూ డూ ఎనీ కైండ్ ఆఫ్ బటన్ బేస్డ్ లాక్స్ దే కెన్ ఈజీలీ అన్లాక్ ఇట్. సో ఇప్పుడు చాలా ఈజీగా అన్లాక్ చేసేస్తారు. సో దిస్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ కదా. చాలా సీరియస్. ఐ మీన్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు లెర్న్ బేస్డ్ ఆన్ దట్ నౌ. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఏఐకి రాంగ్గా నేర్పిస్తే రాంగ్గా నేర్చుకుంటుంది అంటే ఆబ్వియస్లీ పిల్లలకు కూడా సేమే కదా. మనం ఏం నేర్పిస్తామో వాళ్ళు ఏం చూస్తారో అదే కదా నేర్చుకుంటుంది. అంతే కదా. ఈవెన్ ద అల్గోరిథమ్స్ మనం ఏదైతే పాతగా చూస్తామో ఇట్ విల్ షో దట్ ఓన్లీ ఆ పిల్లలకు కూడా. సో మనం ఏదో వాడామో, మనం ఏదో చూసామో, మనకు నచ్చింది, అదే ఫోన్ ఆ పిల్లోడికి ఇస్తే హిట్ బీ సీయింగ్ దోస్ థింగ్స్, బీ సీయింగ్ ద సేమ్ థింగ్. ఇది మనకైతే 20 years, మీకైతే 25 years ఉన్నప్పుడు కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద టెక్నాలజీ అని అనుకుంటున్నాను. ఎస్, అగైన్ దేర్ ఆల్సో ఇట్స్ బోత్ బూన్ అండ్ బేన్. కిడ్స్ ఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ ఫాస్ట్, బట్ వాట్ దే ఆర్ లెర్నింగ్ అనేది కంట్రోల్ చేయాలి మనం. వాట్ దే ఆర్ లెర్నింగ్ అనేది కూడా కంట్రోల్ చేయాలి. వాట్ వీఆర్ ట్రైనింగ్ ద మోడల్స్ అనేది ఎలా కంట్రోల్ చేసినట్టు మన పిల్లలకి మనం ఏం చూపిస్తున్నాం, ఏం ట్రైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా కంట్రోల్ చేయాలి. సో ఇదంతా జరిగినప్పుడు అండ్ మనం ఇందాక టర్మినేటర్, జడ్జ్మెంట్ డే గురించి మాట్లాడుకున్నాం. ఇట్స్ వెరీ వెరీ ఫార్ అన్నారు. ఇట్ ఈస్ సీయింగ్ ద ఎమోషన్స్ యాజ్ వెల్ కదా. హౌ ఇట్ కుడ్ ఇంపాక్ట్ ద లోన్లీనెస్. నేనే లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనుకోండి, నాకు రోబోట్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయా?
అట్లాంటి యాప్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు యాక్చువల్లీ. రోబోట్స్ కూడా చైనాలోనో జపాన్లోనో ఎక్కడో విన్నాను. దెర్ ఆర్ సమ్ రోబోట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హెల్ప్, లైక్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లోన్లీ, ఇఫ్ యూ కనెక్ట్ టు దట్ యాప్, దెర్ ఆర్ సమ్ రోబోట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టాక్ టు యూ, నాట్ జస్ట్ ఇన్ అ రోబోటిక్ వాయిస్ బట్ ఇన్ అ నార్మల్ హ్యూమన్ వాయిస్ యాజ్ వెల్, రైట్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ నౌ. మీరు యూస్ చేయగలిగాలే కానీ విత్ ఏ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, రైట్? సో ఇట్ కెన్ ఈవెన్ యాక్ట్ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఫిజికల్ నీడ్స్ అన్ని చేయలేదు ఏమో కానీ ఇట్ కుడ్ డూ ద ఎమోషనల్ నీడ్స్, ఎవ్రీథింగ్ ఇట్ క్యాన్ డూ. ఇట్ కెనాట్ ఫీల్ ఎమోషన్స్ బట్ ఇట్ క్యాన్ హెల్ప్ యూ ఇన్ విత్ యువర్ ఎమోషన్స్. ఈవెన్ ఫిజికల్ నీడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మధ్య డాల్స్ కూడా వచ్చినాయి అని చెప్తున్నారు, స్పెసిఫికలీ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. అదే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. దెర్ ఇస్ నథింగ్ విచ్ వీ కెనాట్ డూ విత్ ఏఐ. సో మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్. ఈ ఏఐలో మీరు ఒక 17 years నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో వర్క్ చేస్తున్నారు. అండ్ ఏఐ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 years నుంచి యువర్ ఇన్ దిస్ యాక్చువల్ ఏఐ మార్కెట్, ఏఐ డొమైన్. బట్ ఫర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ సీన్ 10 years ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్లీ ఏఐ మోడల్స్ యూస్ కేసెస్ బిల్డ్ చేయడం కూడా ఎంత కష్టం, అప్పుడు ఎంత ఇప్పుడు ఎంత? అప్పుడు వచ్చి మోడల్స్ చాలా చాలా స్లో మోడల్స్ ఉండేటివి. చాలా అగైన్ ఇట్ వాస్ వెరీ స్మాలర్ మోడల్స్ బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ స్లో విత్ ద హార్డ్వేర్ విచ్ వాస్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాగే ఎక్స్ట్రా రిసోర్సెస్ ఏం లేదు, అంతా మేమే బై హ్యాండ్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆండ్రూ ఎన్జీ అనేసి ఒక మెయిన్, ఆయనతోనే స్టార్ట్ అయ్యాయి చాలా వీడియోస్. ఆయన వీడియోస్ చూసి నేర్చుకొని స్టార్ట్ చేసాం. ఇప్పుడు అట్లా కాదు కదా, అందరికీ ఎవ్రీవేర్ ఇట్స్ అవైలబుల్. యూట్యూబ్లో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ 5 videosకి 2 videos బేస్డ్ ఆన్ ఏఐ, బేస్డ్ ఆన్ డేటా సైన్సే ఉంటాయి. సో నేర్చుకునేదానికి చాలా ఈజీ. ఇప్పుడు ఉండే హార్డ్వేర్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసాయి. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏమీ లేదు హార్డ్వేర్ అనేది. మేము వర్క్ చేస్తున్నప్పుడు, శాంసంగ్లో వర్క్ చేస్తున్నప్పుడు, వీఆర్ ట్రైంగ్ టు ఆప్టిమైజ్ ఆల్ దోస్ ఏఐ మోడల్స్ ఆన్ ద మొబైల్ ఫోన్ యాజ్ వెల్, నాట్ జస్ట్ క్లౌడ్ బేస్డ్, ఆన్ ద మొబైల్ ఫోన్ యాజ్ వెల్ డైరెక్ట్లీ. సో ఆ ఆప్టిమైజ్ చేయడానికి చాలా కష్టపడేటోళ్ళం. ఇప్పుడు అవంతా ఏం లేదు, ఎంత పెద్ద మోడల్ అయినా ఫోన్లో పెట్టేయచ్చు. సో చాలా ఈజీ అయిపోయింది కంపేర్ టు దట్. మీడియా చిన్న చిన్న సూపర్ కంప్యూటర్స్ క్రియేట్ చేసిందంట. అదే, ఇట్స్ గోనా చేంజ్ ద ఎంటైర్ షేప్ కదా మళ్ళీ. అండ్ మేబీ మనం ఒక 5 yearsలో చూసిన అడ్వాన్స్మెంట్స్ అంతా ఒక 5 monthsలోనే చూసే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాన్స్మెంట్ రైట్ నౌ. ఇప్పుడు ఫస్ట్ 5 years ఉన్న ఏఏ కానీ, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ 5 years ఉన్న ఏఏ కానీ చాలా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇఫ్ యూ సీ టెక్స్ట్ ప్రాసెసింగ్, ట్రాన్స్ఫార్మర్ వాస్ ది బ్రేక్ త్రూ ఇన్ టెక్స్ట్ ప్రాసెసింగ్. ట్రాన్స్ఫార్మర్ వచ్చి 2018లో ఆ టైంలో వచ్చింది. అంతకు ముందు వరకు టెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది వెరీ బేసిక్ ఉండేటివి. సో చాలా వరకు ఉండేటివి కాదు. ఒక బిగ్ జంప్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్ అనే ఒక ఆర్కిటెక్చర్ వచ్చిన తర్వాత. ఆ ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఇప్పుడు జీపీటీ, ఎల్ఎల్ఎమ్స్ అనేసి వచ్చినప్పటి నుంచి ఇంకొక బిగ్గర్ జంప్ వచ్చింది. సో ఇట్ ఈస్ గ్రోయింగ్ అన్ ఎక్స్పోనెన్షియల్ రేట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో డేటా ఈస్ గోయింగ్ టు బి ద మెయిన్ కన్స్ట్రెయింట్ ఫైనలీ. అన్నిటికీ డేటానే కన్స్ట్రెయింట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ యూస్డ్ మోస్ట్ ఆఫ్ ది ఫ్రీ డేటా అవైలబుల్. ఇంకా అంతా పెయిడ్ డేటా యూస్ చేసుకోగలుగుతారు. పెయిడ్ డేటా అంటే ఇంకా నార్మల్ యూసర్స్ డేటా అది. బట్ దెర్ ఆర్ ప్రైవసీ కన్సర్న్స్ దేర్ యాజ్ వెల్, బికాస్ ఆబ్వియస్లీ యూ కెనాట్ డైరెక్ట్లీ యూస్ యూసర్స్ డేటా. మేబీ అందువల్లే యూట్యూబ్ ఇలాంటి మోడల్స్ బిల్డ్ చేయలేకపోతుందేమో. సెంటిమెంట్ అనాలిసిస్ యూస్ చేసి ఎవడో యూస్ చేస్తున్నారు. అవును. అండ్ ఫ్రెషర్స్కి ఏ డొమైన్లోకి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, వాట్ దే షుడ్ బి లుకింగ్ ఎట్. ఒకప్పుడు స్టాటిస్టిక్స్ బాగా వచ్చి ఉండాలని చెప్పారు, ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. స్టాటిస్టిక్స్ వచ్చి ఉంటే ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. అగైన్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ విత్ ఇన్ ఏఐ కదా. స్టాటిస్టిక్స్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇట్. బట్ దెర్ ఆర్ సమ్ కేసెస్ వేర్ స్టాటిస్టిక్స్ తెలియకుండా కూడా యూ కెన్ కమ్ ఇన్ టు ఏఐ అండ్ బిల్డ్ ద హోల్ యూస్ కేసెస్ అరౌండ్ ఇట్. లైక్ ఇఫ్ యూ నో అ సింపుల్ కేస్ ఆఫ్ ఇంగ్లీష్, రైట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే ఒక ఎల్ఎల్ఎం డైరెక్ట్గా యూస్ చేసి యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ యూస్ కేస్. స్టాటిస్టిక్స్ తెలుసుంటే ఎప్పుడు యూస్ అవుతుందంటే మీరు కొత్తగా ఏదైనా మోడల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏదైనా ఫైన్ ట్యూన్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు వచ్చి మీరు డిసైడ్ చేయాలి, ఈ మోడల్ యూస్ చేస్తే కరెక్ట్గా ఉంటుందా, ఈ మోడల్ యూస్ చేస్తే కరెక్ట్గా ఉంటుందా. అది వచ్చి చాలా వరకు చాలా తక్కువ మంది యూస్ చేస్తారు. ఇప్పుడున్న సినారియోలో ఆల్మోస్ట్ అ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ యూసింగ్ ది ఎల్ఎల్ఎమ్స్ డైరెక్ట్లీ. సో వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ యూసింగ్ ది యాక్చువల్ ఫైన్ ట్యూనింగ్ ఆర్ మోడల్ ట్రైనింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ యా, స్టాటిస్టిక్స్ తెలుసుంటే ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్. బట్ స్టాటిస్టిక్స్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ బ్లాకర్ ఫర్ యూ. తెలియకపోయినా ఏఐలో రావచ్చు, తెలియకపోయినా ఏఐలో సక్సీడ్ అవ్వచ్చు. బట్ యూ షుడ్ హ్యావ్ దట్ జీల్. యూ షుడ్ లెర్న్ థింగ్స్ క్విక్లీ అండ్ యూ షుడ్ హ్యావ్ దట్ క్రిటికల్ థింకింగ్. అది మెయిన్ కావాల్సింది. క్రిటికల్ థింకింగ్ మస్ట్ అంటారు. క్రిటికల్ థింకింగ్ మస్ట్ ఇన్ డేటా సైంటిస్ట్ అండ్ ఎంఎల్ ఇంజనీర్ కైండ్ ఆఫ్ రోల్.
డేటా అనలిస్ట్ కైండ్ ఆఫ్ రోల్ అగైన్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే ఇంటర్వ్యూ చాలా ఈజీగా క్రాక్ చేసేస్తారు డేటా సైన్స్లో, కానీ యాక్చువల్ వర్క్ చేసేటప్పుడు చాలా ఇట్ విల్ బి హార్డ్ ఫర్ దెమ్ అంటారు. కానీ నేను ఒక మాట విన్నాను, లేదంటే ఈవెన్ ఐ హ్యావ్ సీన్ దిస్, ఇంటర్వ్యూస్ ఆర్ హార్డర్ టు క్రాక్ అండ్ ద యాక్చువల్ జాబ్ ఈజ్ ఈజియర్ ఫర్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్. ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్ దట్స్ ద కేస్. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్స్లో ఇంటర్వ్యూ ఏం చేస్తారు, డిఎస్ఎస్ అంటారు, లీడ్ కోడ్ అంటారు, హార్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, లాస్ట్లో వెళ్ళి వర్క్ చేసేది ఏమీ ఉండదు, ఇఫ్ ఎల్స్లు రాస్తారు. అంతే. సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అట్లాగనే ఉంటుంది. కొందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా కొంచెం ఆర్కిటెక్చర్ రీరైట్ రాసే వాళ్ళు ఉంటారే కానీ అమౌంట్ ఆఫ్ పీపుల్ చాలా లెస్. డేటా సైన్స్లో ఎట్లా అంటే అన్నీ థియరిటికలీ తెలిసి ఉంటుంది, కానీ ఎక్కడ అప్లై చేయాలి, ఏది అప్లై చేయాలనేసి తెలియడానికి ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉండాలి. తెలుసుంటే ఏం యూస్ లేదు. ఆ థాట్ ప్రాసెస్ ఉంటే ఓకే ఇక్కడ ఇది చెయ్యాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది అనే దానికి థింక్ చేయాలి. ఆ థింకింగ్ థాట్ ప్రాసెస్ లేకపోతే దే కెనాట్ సర్వైవ్. దే కెన్ కమ్ ఇన్ టు కంపెనీ ఫర్ షూర్, ఎస్పెషలీ దే కెన్ కమ్ ఇన్ టు స్టార్టప్స్లో ఈవెన్ మోర్ కట్ థ్రోట్. అంటే దే హ్యావ్ టు డెలివర్. ఉండేదే 2-3 ఉంటారు టీంలో, వాళ్ళు డెలివర్ చేయకపోతే వాళ్ళకి కంపెనీయే మూసుకుపోతుంది. కాబట్టి సో దే హ్యావ్ టు డెలివర్ ఇట్. ఎంఎన్సీస్లో దే కెన్ స్టిల్ సర్వైవ్ బికాస్ ఇన్ ఎంఎన్సీస్ ఇట్స్ మోర్ అబౌట్ పీపుల్ విల్ కీప్ ట్రయింగ్ టు డూ. దెర్ ఆర్ అగైన్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఎంఎన్సీస్ అస్ వెల్. సో కొన్ని రోల్స్లో వచ్చి జస్ట్ సపోర్ట్ రోల్స్ ఉంటాయి. డేటా సైన్స్లో కూడా మీరు ట్రైన్ చేయండి, హెల్ప్ వర్క్ అయితే ఓకే, లేకపోతే లేదన్నట్టు. సో స్టార్టప్స్, సర్వైవింగ్ ఇన్ స్టార్టప్స్ వితౌట్ దట్ యాక్చువల్ క్రిటికల్ థాట్ ప్రాసెస్ ఈస్ డిఫికల్ట్, వెరీ హార్డ్. షుగర్లు బీపీలు వస్తాయి అంటారు. సో ఈ డేటా సైన్స్లో రోజు అప్డేట్ అవుతూ ఉండాలి కదా ఒక డేటా సైన్స్ ఇంజనీర్ అనే అతను. ఎందుకంటే నేను చాలా చూసాను, డేటా సైన్స్ చాలా హార్డ్ ఉంది, ఐ వాంట్ టు మూవ్ టు సమ్ అదర్ డొమైన్స్ అని ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. హౌ ట్రూ ఇస్ దాట్? ఇట్స్ నాట్ హార్డ్. కొత్తగా వస్తూనే ఉంటాయి డేటా సైన్స్లో. మీరు కొత్తగా వస్తుందనేసి కొత్తగా నేర్చుకోవడం అవసరం లేదు. యూ కెన్ ఫోకస్ ఆన్ సమ్ పర్టికులర్ థింగ్. లెట్స్ సే పైటార్చ్ అనేది ఒక టూల్. పైటార్చ్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. అగైన్ యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు లాట్ ఆఫ్ డీటెయిల్స్ దేర్, రైట్? సో ఇఫ్ యూ నో బేసిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ కెన్ సర్వైవ్ ఎవ్రీవేర్, రైట్? సో యూ డోంట్ నీడ్ టు లెర్న్ అ లాట్, బట్ యూ హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు రీసెంట్గా LLMsలో ఏజెంటిక్ ఫ్లోస్ అనేసి వచ్చాయి. అందరికీ ఏజెంటిక్ ఫ్లోస్ తెలుసుండాలనేసి అవసరం లేదు, కానీ తెలుసుంటే మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీకు ఇట్లాగా ఏజెంటిక్ ఫ్లోస్ అనేసి ఉంది, ఇది వచ్చి యూస్ చేస్తే ఆ కాన్సెప్ట్ అర్థమైంది అనుకోండి, మీరు అది ఎక్కడ యూస్ చేయగలుగుతారు అనేసి మీకు తెలుస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్ అడిగారంటే రాదర్ దెన్ జస్ట్ టాకింగ్ టెక్నికలీ అబౌట్ ఇట్, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ సినారియో సేయింగ్ ఓకే ఇలా అయితే ఇలా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు, ఇలా ఏజెంట్స్ బిల్డ్ చేయొచ్చు, ఈచ్ ఏజెంట్ క్యాన్ ట్రై టు పర్ఫార్మ్ ఇట్స్ ఓన్ ఫంక్షనాలిటీ అండ్ ఆ ఏజెంట్స్ని కనెక్ట్ చేసి ఒక ఓవరాల్ ప్రోడక్ట్ బిల్డ్ చేయొచ్చు అనేది. సో యూ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్స్ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్స్ అండ్ ఈవెన్ టు యాక్చువల్లీ వర్క్ ఆల్సో యూ హ్యావ్ టు నో ఓకే దిస్ ఇస్ వాట్ ఇస్, ఇది ఉంది కానీ ఇది యూస్ చేస్తే ఏం ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు ఏజెంటిక్ ఫ్లోస్ యూస్ చేస్తే కొన్నిట్లో కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ లాట్ మోర్ టైం. ఇప్పుడు కొన్ని సినారియోస్, ఇప్పుడు చాట్ బాట్ అనుకోండి, చాట్ బాట్లో టైం ఎక్కువ తీసుకుంటే యూసర్స్ విల్ గెట్ దే కెనాట్ యూస్ ఇట్, దే హ్యావ్ టు గెట్ ద రెస్పాన్స్ క్విక్లీ. సో అట్లాంటి టైంలో ఏజెంటిక్ ఫ్లోస్ యూస్ చేయలేము. ఇప్పుడు లేదు నేను ఏజెంటిక్ ఫ్లోసే యూస్ చేస్తాను అదే బెస్ట్ అనుకుంటే పనికిరాదు. ఈవెన్ దో దే మైట్ గివ్ బెటర్ అక్యురసీ, యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రోస్ అండ్ కాన్స్, స్పీడ్ వర్సెస్ కాస్ట్ వర్సెస్ అక్యురసీ, రైట్? సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ కన్నా కూడా ఆ థాట్ ఉండాలి, ఇట్లా ఉంటే ఇట్లా అవుతుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అట్లాంటి ప్రాపర్గా డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఏ రోల్లో అయినా, కానీ అప్గ్రేడ్ అవటం మీకు నచ్చితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, జస్ట్ కాన్సెప్ట్స్ తెలుసుకోండి ఇన్ ద బిగినింగ్. వెన్ యూ గో ఇన్ టు ఇట్ డీటెయిల్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు లెర్న్ మోర్, బట్ ఇది ఉంది దీనివల్ల ఇది అవుతుంది అనేసి ఆ కాన్సెప్ట్స్ తెలుసుకున్నారంటే ఎప్పటికైనా యూస్ అవుతుంది. కాన్సెప్ట్స్ తెలిస్తే వుడ్ బి ఏ గుడ్ డేటా సైన్స్ ఇంజనీర్, Yes. డేటా సైంటిస్ట్ యాజ్ వెల్. ఏ ఇంజనీర్ కూడా ఇవ్వచ్చు. ఎస్. సో అండ్ టూల్స్ ఏమేమి కావాలి అసలు? నేను ఒక డేటా సైంటిస్ట్ కావాలంటే ఇందాక 3 టూల్స్ చెప్పారు, పైటార్చ్, టెన్సర్ఫ్లో, పైథాన్ వచ్చి ఉండాలి. ఇవి కాకుండా మీరు ఎక్కువ ఏమేమి యూస్ చేస్తుంటారు? మోస్ట్లీ ఇవే సరిపోతాయి. మెయిన్ కోర్ పైథాన్ అనేది ఉండాలి. బేసిక్స్ పైథాన్ ఇస్ నథింగ్ సిమిలర్ అస్ జావా ఆర్ ఎనీ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ తెలిస్తే పైథాన్ నేర్చుకోవడం చాలా ఈజీ. పైథాన్ ఈజ్ ఈజియర్. సో దాంట్లో కొన్ని ఇవి ఉంటాయి లైబ్రరీస్ ఫర్ డూయింగ్ ఇట్ ఫాస్టర్. సో ఆ లైబ్రరీస్ తెలుసుకుంటే చాలు. కొన్ని వచ్చి హగ్గింగ్ ఫేస్ అనేసి, స్పేసీ అనేసి ఈ మోడల్స్ వాళ్ళే హోస్ట్ చేసేసి ఇచ్చేస్తారు. సో వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దోస్ యాజ్ వెల్.
సో అట్లాంటివి ఇఫ్ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ ఇట్ విల్ హెల్ప్ యూ లైక్ ఎలా యూస్ చేయాలి, ఏం యూస్ చేయాలనేసి. సో ఓవరాల్ టూల్స్ వైజ్ దెర్ ఇస్ నథింగ్ వెరీ డిఫరెంట్ దాన్ ఎనీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా. పైథాన్ తెలిసి ఉండాలి, పైటార్చ్ అనేది ఒక ఫ్రేమ్వర్క్, టెన్సర్ఫ్లో అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిసి ఉంటే మీకు స్టార్టింగ్ ఈజీ. ఇన్ కేస్ ఆఫ్ ML, లైక్ ఎనీ ఇంటర్వ్యూవర్ జనరలీ వాట్ దే డూ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్స్ దే విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇస్ ML అంటే ఇదే బేసిక్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్. ఇప్పుడు చాలామంది ఏం తప్పు చేస్తారంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా డైరెక్ట్గా డీప్ లెర్నింగ్కి వెళ్ళిపోతారు. డీప్ లెర్నింగ్స్ ఆర్ కాస్ట్లియర్ మోడల్స్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, ఇప్పుడు టెక్స్ట్ ప్రాసెసింగ్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ది మిడిల్ స్టేజ్, స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇప్పుడు వచ్చేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇంతకుముందు బర్డ్ బేస్డ్ అవన్నీ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. అంతకుముందు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేది కూడా ఉండేటివి. అందరూ ఏం చేస్తారు, డైరెక్ట్గా స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ ఈవెన్ LLMsకి వెళ్ళిపోతారు ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే. అట్లా ఉండకూడదు. ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్తో ట్రై చేయాలి, వస్తుందా. సిమిలర్ యూస్ కేసెస్ ఉంటాయి, ఆబ్వియస్లీ సమ్ థింగ్స్ విల్ నాట్ వర్క్, కానీ సమ్ వెరీ సింపుల్ యూస్ కేసెస్ ML మోడల్స్తోనే సాల్వ్ చేసేయచ్చు. సో ఆ ML అల్గారిథమ్స్ కొన్ని తెలిసిపెట్టుకోవాలి. అల్గారిథమ్స్ అంటే ఇప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ఏంటి, SVM అంటే ఏంటి, ఇవి కొంచెం తెలుసుంటే మీకు అగైన్ బోత్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ యూ టు నో ఓకే దిస్ క్యాన్ బీ హెల్ప్ఫుల్ దేర్ ఆర్ నాట్. రైట్. సో బేసిక్ టూల్స్ అనేది పెద్దగా ఏం లేదు, అన్నీ నేర్చుకోవాల్సిందే. నంపై అనేసి ఉంటుంది పైథాన్లో, పాండాస్ అనేసి ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ సమ్ స్మాల్ ర్యాపర్స్. సో ఈ ర్యాపర్స్ వచ్చి ఎందుకు యూస్ చేస్తారంటే ఈజీగా యూస్ చేయడానికి. ఇప్పుడు పాండాస్ అనేది డైరెక్ట్గా మీరు ఎక్సెల్ షీట్లో నుంచి రీడ్ చేయడానికి హోల్ కోడ్ రాయకుండా వాళ్ళే ఒక కోడ్ రాసేసి ఉంటారు. ఒక లైన్ యూసింగ్ అ సింగిల్ లైన్ యూ కెన్ యాక్సెస్ ది ఎక్సెల్ షీట్. అట్లాగా నంపై అనేది సిమిలర్లీ ఆల్ స్టాటిస్టిక్స్ బేస్డ్ అనేదాన్ని వాళ్ళు ఆల్రెడీ సమ్ ఫంక్షన్స్ ఇచ్చేసి ఉంటారు, దాన్ని డైరెక్ట్లీ యూస్ చేసుకోవచ్చు. పైథాన్లో మనం లైబ్రరీస్ యూజ్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఈజియర్ కదా. వెరీ ఈజీ. ఒక షెల్ స్క్రిప్ట్ అనుకోండి, అందులో డేటా రీడ్ చేసి గ్రిప్ చేసి AWK చేసి సెట్ చేసి ఐ షుడ్ గెట్ దట్. కానీ మీరు అన్నట్టు పైథాన్లో ఏదో ఒక లైబ్రరీ యూజ్ చేసి ఐ కుడ్ రీడ్ ది డేటా ఫ్రమ్ ద ఎక్సెల్ షీట్ యాజ్ వెల్. అండ్ ఈ మధ్య AI యూజ్ చేసుకొని చాలామంది ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు కదా. నేను AI యూజ్ చేసుకొని ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఫర్ డేటా సైంటిస్ట్? చేస్తూ ఉంటారు, కానీ అంతే ద వే ఐ కండక్ట్ మై ఇంటర్వ్యూస్, చాలామంది ఇంటర్వ్యూస్ ఎట్లా చేస్తారంటే ప్యూర్ టెక్నికల్ పెట్టేస్తారు. ద వే ఐ ట్రై టు కండక్ట్ మై ఇంటర్వ్యూస్ ఇస్ మై పర్టికులర్ రౌండ్. ఇన్ కాగ్నైజర్లో కానీ 3-4 రౌండ్స్ ఉంటాయి. దెర్ ఆర్ 1 or 2 rounds విచ్ ఆర్ టెక్నికల్, బట్ మై పర్టికులర్ రౌండ్ విల్ బీ కంప్లీట్లీ క్రిటికల్ అనాలిసిస్. ఐ ఆస్క్ ఓన్లీ క్వశ్చన్స్ విచ్ టెస్ట్ దేర్ లాజికల్ థింకింగ్. ఎందుకంటే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైనా ఇంటర్వ్యూ క్రాక్ చేసేయచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూ ఎయిదర్ బట్టి కొట్టి కానీ లేకపోతే AI యూస్ చేసి కానీ దేనికైనా యూస్ చేసేయచ్చు. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది AI క్యాన్ డూ క్రిటికల్ థింకింగ్, బట్ ఇట్ కెనాట్ డూ ఇట్ ఫాస్ట్ ఎనఫ్. మీరు ఇంటర్వ్యూలో చూసి చెప్పేయచ్చు వాళ్ళు AI యూస్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళుగా థింక్ చేసి చెప్తున్నారా. నేను ఫైనల్ ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రతి స్టెప్ చెప్పండి, మీరు ఎట్లా థింక్ చేస్తున్నారు. సో దట్ అట్లీస్ట్ ట్రైస్ టు, ఆబ్వియస్లీ పీపుల్ క్యాన్ క్రాక్ దిస్ ఆల్సో అండ్ ఫైనలీ దే విల్ నాట్ బీ డూయింగ్ వర్క్ వెల్, బట్ ఇట్స్ ఆల్ దేర్. It all happens. We cannot avoid it. ఏమైనా 2-3 క్వశ్చన్స్ చెప్తారా మా సబ్స్క్రైబర్స్ కోసం? క్రిటికల్ ఇట్స్ ఆల్ అబౌట్ లాజికల్ థింకింగ్ కదా. సమ్ పర్టికులర్ సినారియో ఇచ్చేసి ఈ సినారియోలో ఇది వస్తే ఎట్లా, పజిల్స్ లాంటివి. పజిల్స్ ఎట్లాంటివి అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన పజిల్? నాకు ఇష్టమైన పజిల్ ఏంటంటే ఒక క్లాక్. జనరలీ చాలా మందికి అడుగున్నాను, ఇంకా ఫ్యూచర్లో అడగనులేండి. ఒక క్లాక్, అనలాగ్ క్లాక్ ఉంటుంది. ఆ అనలాగ్ క్లాక్లో హవర్ నీడిల్, మినిట్ నీడిల్ ఉంటుంది. హవర్ నీడిల్, మినిట్ నీడిల్కి మధ్యలోనే యాంగిల్ కనిపెట్టాలి. ఇప్పుడు నేను టైం 3:15 అనేసి ఇచ్చాను అనుకోండి. 3:15 అనేసి ఇస్తే 3 అనేది హవర్ నీడిల్ వచ్చి 3 మీద ఉంటుంది, మినిట్ నీడిల్ కూడా 15 మీద ఉంటుంది. సో ఇప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది అనుకుంటారు? 15 నుంచి కొద్ది కిందకు ఉంది కాబట్టి ఆ స్టెప్ని థింక్ చేయలేరు చాలామంది. సో అందరూ ఏమనుకుంటారంటే 15 అనుకుంటే 3లోనే ఉంటుంది, హవర్ నీడిల్ కూడా 3 మీదనే ఉంటుంది, 0 అనేసి చెప్పేస్తారు డైరెక్ట్గా వితౌట్ థింకింగ్. ఆ 15 వచ్చినప్పుడు ఆ హవర్ నీడిల్ కొంచెం కిందకు వచ్చి ఉంటుంది అనే థాట్ చాలామందికి రాదు అంత ఈజీగా. ఓకే. సో ఇది సమ్ బేసిక్ క్వశ్చన్స్ అడతాను. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొందరు ప్రాపర్గా థింక్ చేస్తే దే షుడ్ బి ఏబుల్ టు టెల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, చాలా బేసిక్ క్వశ్చన్స్. మీరు కొద్దిగా బుర్రబెట్టి ఆలోచిస్తే, కొద్దిగా థింక్ చేయాలి. మీరు డైరెక్ట్గా చాలామంది ఏమనుకుంటారు, నేను చెప్పిందే, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అన్నట్టు ఉంటారు. అట్లా ఉండకూడదు. యూ హ్యావ్ టు అనలైజ్ థింగ్స్. యూ హ్యావ్ టు ఫస్ట్ లిసన్ టు సమ్మన్. ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే దాన్ని లిసన్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఏది అనేసి. థింక్ చేయండి. థింక్ చేసి కొంచెం టైం పట్టినా పర్లేదు, ప్రాపర్గా థింక్ చేసి ఓకే ఇది ఆన్సర్ విజువలైజ్ చేసుకొని చెప్తే దట్ ఈస్ వెన్
I can at least understand that, okay, that person has some good thought process. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటేనే ఇట్ విల్ హెల్ప్ యూ యాజ్ వెల్ as ద కంపెనీ. ఫర్ షూర్. మీరు ఇది ఫాలో అవుతారని చెప్పిన తర్వాత ఈవెన్ ఐ ఫాలో ది సేమ్. ముందు నుంచి కూడా ఐ హ్యావ్ వన్ పజిల్. అదేంటంటే నాకు ఒక కొలన్ ఉంది. ఆ కొలన్లో నేను ఒక పువ్వు పెట్టాను. ఆ పువ్వు రోజు డబుల్ అవుతుంది. ఇట్ కీప్స్ ఆన్ డబులింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ డే. అండ్ ఆన్ ద 30th డే ఆ కొలన్ అంతా ఫిల్ అయిపోయింది ఫ్లవర్ తోటి. నా క్వశ్చన్ ఏంటంటే ఆన్ విచ్ డే ఇట్ మైట్ హ్యావ్ బీన్ హాఫ్ ఫిల్డ్? 29th డే. వెరీ కరెక్ట్. సో ఇంతే చాలా సింపుల్ క్వశ్చన్స్. అదే ఆ థాట్ అనేది టైం తీసుకోండి ఫస్ట్. కొన్ని డైరెక్ట్గా చెప్పేసేయకూడదు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేసేయాలని 53 అనేసి కూడా చెప్పేస్తారు. చెప్పిన వాళ్ళు ఉంటారు పక్కా. ఎందుకంటే ఆన్సర్ మల్టిపుల్ టైమ్స్. సో అది థింక్ చేసి ఓకే ఇది ఎందుకు ఇట్లా వస్తుంది అనేసి థింక్ చేస్తేనే మీకు తెలుస్తుంది. సో థింకింగ్ ప్రాసెస్ it will help anywhere, not just in data science, even software. There are a lot of mundane tasks in software engineering or even in data science. అక్కడ థాట్ ప్రాసెస్ లేకపోవచ్చు, కానీ మీరు కెరియర్లో గ్రో అవ్వాలి అంటే ఆ థాట్ ప్రాసెస్ అనేది ఉంటే ఇట్ విల్ బీ ఫాస్టర్ గ్రోత్ ఫర్ యూ. అదర్వైజ్ యూ విల్ బీ గ్రోయింగ్ అట్ ద సేమ్ ఓల్డ్ పేస్లో చిన్నగా వెళ్తూ ఉంటాం. మనకు ఒక అనాలిసిస్ అంటూ మనకు ఒకటి ఉంటే వీల్ బి ఏబుల్ టు గ్రో వెరీ వెరీ ఫాస్టర్ అండ్ వీల్ బి ఏబుల్ టు సాల్వ్ ద టాస్క్ వెరీ ఈజీ యాజ్ వెల్. అండ్ వాళ్ళ మీద మనకు ఒక ఫెయిత్ కూడా బిల్డ్ అవుతుంది. అరే మనకు టాస్క్ ఇస్తే ఖచ్చితంగా చేసేస్తారు. ఆ మైక్రో మేనేజ్మెంట్ అనేది ఉండదు నెక్స్ట్. లేకపోతే ఆ మైక్రో మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. సో ఇఫ్ యూఆర్ కాన్షియస్ అబౌట్ హూమ్ వీఆర్ హైరింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ సెలెక్షన్ ప్రాసెస్, మనం మైక్రో మేనేజ్మెంట్ చేయాల్సిన పని ఉండదు. ఇవన్నీ ఏముండవు మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి. there will always be some bad apples everywhere. So even though they are good at thinking and all those things, they may not have the zeal to work. వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, అట్లే ఉంటాను, ఏం చేస్తారు అనేసి ఉంటారు కొందరు. సో there are some cases obviously everywhere, every kind of thing is there, but the percentages can be reduced. ఇప్పుడు ఇట్లా ట్రై చేసాము అంటే the amount of people whom you have to micromanage might reduce compared to just randomly doing only technical. That's again it's not a universal rule. నా రూల్ అది. మీ రూల్ అది మంచి రూల్ కూడా. మనం ఇంత మాట్లాడుకున్నాం కదా, మై ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్స్ ద ఫ్యూచర్ గోనా లుక్ లైక్ విత్ ద ఏఐ? ఇవన్నీ హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ మూవీస్ లాగా, లేకపోతే టర్మినేటర్ మూవీ లాగా ఇవన్నీ చూసే డేస్ గురించి మాట్లాడాం. ఈజ్ దట్ నియర్? ఏంటి అసలు? ఇట్స్ అట్లీస్ట్ 50 years ఫార్. అట్లీస్ట్ it's not very near, it's at least 50 years far, but it's going to happen at some point of time. It has to happen for sure, because it's going to help people obviously, but it's how people use it. అంటే ప్రస్తుతానికి మనం ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ అవుతున్నామో వీఆర్ యూజింగ్ ఫోన్స్ అండ్ ఆల్, బట్ ఫ్యూచర్లో ఒక రోబోట్ వచ్చేసి మన ఇంట్లో ఉంటుంది. ఆ రోబోట్ ఖచ్చితంగా తిరగబడుతుంది. మనం ఎవరైనా తిరగబడతారు. ఇప్పుడు పిల్లకాయలే తిరగబడుతున్నారు, ట్రైన్ చేసిన పిల్లకాయలే తిరగబడుతున్నారు. ఈవెన్ ద సేమ్ బయాలజీ వి యూజ్డ్ టు బిల్డ్ ఆల్ దీస్ మిషన్స్ అండ్ ఆల్ కదా. ఇప్పుడు తెలుగు బేస్డ్ మోడల్స్ రావాలంటే ఎంత కష్టం అంటారు మన మార్కెట్లోకి? ఎందుకంటే వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. నాదే ఒక ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ అనుకోండి, ఐ కుడ్ యూజ్ లాట్ ఆఫ్ ఏఐ మోడల్స్ అండ్ డూ ద పాడ్కాస్ట్ వెరీ క్విక్లీ. కానీ తెలుగు అయిపోవడం వల్ల వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వీన్ క్రియేటింగ్ సబ్ టైటిల్స్ కూడా చాలా కష్టమైపోతుంది. ఎప్పుడన్నా కుదరదు అంటారా అసలు తెలుగు బేస్డ్ మోడల్స్ రావడానికి? ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఫైనాన్స్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. అండ్ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కానీ ఈ మోడల్స్ని బిల్డ్ చేయలేరు. ఇండియాలో అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ, అంత క్యాపబిలిటీస్ ఉన్నాయి అంటారా? లోకల్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు తెలుగు LLMs బిల్డ్ చేయడానికి. ఫైనలీ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా, ట్యాగింగ్ ఆఫ్ డేటా, ఆల్ దోస్ థింగ్స్ కావాలి కదా. చెప్పినట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఫైనాన్షియల్ ఇది కావాలి. ఎక్కడ కానివ్వండి, అదర్ దాన్ ఇంగ్లీష్ ద ఓన్లీ అదర్ పాసిబుల్ గుడ్ మోడల్ ఇస్ చైనీస్ వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అదర్ లాంగ్వేజెస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బిల్డ్ దట్ గుడ్ మోడల్. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫర్ దట్ పర్టిక్యులర్ సబ్ డొమైన్ ఆఫ్ పీపుల్ బిల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ వాట్ డు ఐ సే, ఫైనాన్షియలీ ఇట్స్ నాట్ helpful, because they are going to spend that much amount of money only for Telugu people or some particular language people. Build చేసే వాళ్ళు చేస్తున్నారు. There are some models which are very good as well,
right? So which are being used. The other option which people are trying to do is ట్రాన్స్లేషన్ యూస్ చేస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు తెలుగులో ఏదైనా ఉండింది అనుకోండి, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ మోడల్స్ యూస్ చేసి మళ్ళీ రీట్రాన్స్లేట్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ వే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు సాల్వ్ రాదర్ దాన్ ట్రయింగ్ టు బిల్డ్ ద హోల్ మోడల్, రైట్? సో బికాస్ ట్రాన్స్లేషన్ ఈస్ వెరీ గుడ్ రైట్ నౌ. ద ఇంగ్లీష్ మోడల్స్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ బిల్డ్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో నౌ దట్ క్యాన్, there are some accuracy loss there, but that is still better than someone trying to build this whole model from scratch, right? So వస్తుంది ఎప్పుడో ఒకప్పటికి. ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ ద యూస్ కేసెస్ కదండి. ఫైనాన్షియల్ వయబిలిటీ వల్ల, ఫైనాన్షియల్ వయబిలిటీ ఇస్ ద మెయిన్ లిమిటేషన్ రైట్ నౌ. బిల్డింగ్ ఫర్ ఓన్లీ సమ్ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్ ఇస్ నాట్ దట్ వయబుల్ ఫైనాన్షియలీ. అందువల్ల ఇట్ మే టేక్ లాంగ్ ఇట్ మే టేక్ మోర్ టైమ్, నాట్ లాంగ్. ఇట్ విల్ కమ్ అప్ because everyone is trying to focus on. Indian market is still huge, but there are a lot more languages. They are trying to build separate linguistic models as well. Build చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ obviously English is still going to be the focus. చీప్ అవుతుంది అంటున్నారు కాబట్టి త్వరగానే వస్తుంది. ఎనీ ఫైనల్ వర్డ్స్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్? ఏఐ డేటా సైన్స్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా చెప్పారు. అండ్ ఇంకేమన్నా ఇప్పటి వరకు మీరు చెప్పంది ఏమన్నా ఉందంటే ఎనీ ఫైనల్ వర్డ్స్ అండ్ వేర్ టు ఫైండ్ యూ? You can find me on LinkedIn. I'm not active a lot anywhere, but yeah, you can find me on LinkedIn obviously. మెయిన్ చెప్పాలనుకునేది ఏంటంటే యూ ట్రై యువర్ బెస్ట్. యూ ట్రై ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఎనఫ్. నేను ఒక పాయింట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను, లక్ అనేది ఉండాలి ఎవరికైనా. ఆ లక్ అనేది వచ్చి లక్ మాత్రమే ఉంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. యూ హ్యావ్ టు బీ టాలెంటెడ్ ఎనఫ్ అండ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎనఫ్. అట్లా చేసినప్పుడు ఆ ఏరియా ఆఫ్ లక్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు చాలా వరకు చాలా ఎగ్జాంపుల్స్, నావే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలనుకుంటే కూడా, నేను మా కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు I had 5 point something, right? I was not eligible for any of the companies. Yes. నాకు కూడా 50%. I was not eligible for any of the companies. I was eligible for only 5 companies in my college, right? And I had some backlogs at that point of time, so I was eligible for only 5. ఈ సామ్సంగ్ అనేది వచ్చినప్పుడు చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చేసాయి. క్లోజ్ టు 80% ఆఫ్ ద కాలేజ్ వాస్ ప్లేస్డ్. I got a chance. Right. That is luck again, right? Because if Samsung munde vachirunte, there was a chance that someone with better marks would have been chosen. Ee Samsung interview lo kuda they asked me a question about recursion. I didn't tell recursion. I was not able to tell recursion. I was from electronics background, so again I wouldn't say I know electronics also. I couldn't say recursion, but my aptitude test was far better than everyone. So they gave me a chance because of that aptitude test. Again, that is also luck if you ask me. So I came into the whole industry because of, I wouldn't say it just because of luck. It's not just because of luck. Unless you have something else. But talent undindi. Again, I wouldn't say I'm talented, but aptitude test crack chesanu kabatte vaalla chance icharu. ఆ టాలెంట్ లేకుండా ఉంటే ఎంత లక్ ఉన్నా కానీ ఐ కుడెంట్ హ్యావ్ క్రాక్డ్. ఇప్పుడు కాగ్నైజర్కి వచ్చింది కూడా సామ్సంగ్లో నుంచి కూడా ఐ డిడెంట్ గివ్ ఎనీ ఇంటర్వ్యూస్. ఐ హ్యాడ్ సమ్మన్ హూ వాస్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, దే నో హౌ ఐ వర్క్డ్ ఇన్ సామ్సంగ్లో నాతో పాటు పనిచేస్తారు. దే న్యూ హౌ ఐ వర్క్. దే టోల్డ్ డూ యూ వాంట్ టు కమ్ వర్క్ హియర్. I just came without any interview. If you ask me, I cannot clear an interview because, as I said, interview clearing process is different and working is different. So I do not have that interview clearing talent. నేను డైరెక్ట్గా చెప్తాను, ఐ డు నాట్ హ్యావ్ దట్ ఇంటర్వ్యూ క్లియరింగ్ టాలెంట్, ఆర్ ఐ డి నాట్ ట్రై. ఇన్ మై 17 years ఐ ప్రాబబ్లీ హ్యాడ్ 1 or 2 ఇంటర్వ్యూస్ టిల్ నౌ. స్విచ్ కొట్టాం అనేది కూడా ట్రై చేయలేదు. ఎప్పుడో 2 times ఎప్పుడో ట్రై చేశాను అంతే. కానీ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ఇంటర్వ్యూ ఆర్ నాట్ ఆల్సో. బట్ దిస్ ఈజ్ అగైన్ లక్, రైట్? సో లక్ అనేది ఉండాలి. కానీ లక్ మాత్రమే ఉంటే యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. ఆ టాలెంట్ అనేది ఉంటే ఆ లక్ వచ్చినప్పుడు యూ కెన్ క్యాచ్ దట్, అదర్వైజ్ యూ కెనాట్ క్యాచ్ దట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఏదైనా ఉంటేనే కదా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే నాకు ఇచ్చిన ఉంటారు, ఎక్కడే కానీ ఇచ్చిన ఉంటారు. ఆ టాలెంట్ ఉండాలి, ఆ హార్డ్ వర్కింగ్ ఉంటే ఇట్ విల్ అగైన్ బ్రాడన్ దట్ టాలెంట్. హార్డ్ వర్కింగ్ ఇస్ alone is not helpful. It will be helpful in some of the domain. Again, hard work చేసే వాళ్ళు చాలామంది ఉంటారు who have succeeded as well. But there are different domains in data science. Talent is also required, not just hard work. But there are some roles where hard work is also going to help you. Like someone who is working hard. I appreciate some people who may not have a lot of talent, but they give their day and night. కదా వాళ్ళు వచ్చి చాలా పని చేస్తారు.
they can also achieve a lot. It's not just that if you not have talent, you cannot achieve anything. Everyone has talent, finally. Everyone has talent. If you have that, broaden that scope, luck will help you. సో లక్ ఉండాలి, లక్తో పాటు చాలా హార్డ్ వర్క్ ఉంటే కానీ వీడ్ బీ ఏబుల్ టు అచీవ్ ద థింగ్స్. హార్డ్ వర్క్ ఉంటే ఐ మీన్ వీడ్ బీ ఇన్ ద సేమ్ పాత్ కదా. మనకి హైక్లే రావనుకోండి, లక్ లేదు, హైక్లు రాలేదు. అదే ఇప్పుడు రిసెషన్ టైంలో పాస్ అవుట్ అయ్యాం అనుకోండి, దట్స్ అన్లకీ. చాలా కష్టం కదా, చాలా కష్టము. సో అప్పుడు టాలెంట్ ఉండింది అనుకోండి, హూఎవర్ ఇస్ నాట్ టాలెంటెడ్ ఆర్ హూఎవర్ ఇస్ నాట్ హార్డ్ వర్కింగ్, దే విల్ స్టిల్ బీ స్టేయింగ్ బ్యాక్. ఎవరైనా హార్డ్ వర్క్ చేసి దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఈవెన్ దో దే ఆర్ నాట్ లక్కీ, దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ త్రూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ లక్. ఎస్, హార్డ్ వర్క్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, టాలెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, లక్ హెల్ప్స్ యూ. And luck helped you. Luck helped me a lot. And luck helped me as well. Thanks, luck. Yep. We have spoke a lot of things, Vineeth. Thank you very much for coming here and sharing all the valuable knowledge. Yeah. Thank you for having me here. This is also luck for me, going in front of so many of your subscribers. So yes, thank you. నేనేమనుకుంటానంటే ఐ మీన్ ఒక 17-year ఎక్స్పీరియన్స్ గాయ్ తోటి 1 hour మాట్లాడటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇక్కడ మంచి డిస్కషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా కొద్దిగా వాల్యుబుల్ ఏమైనా తెలుసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. థ్యాంక్ యూ.